హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఫ్రెండ్స్, మీరు అసలు వెబ్సైట్స్ చేయడం, వెబ్ పేజెస్ చేయడం చాలా కష్టం అనేసి అనుకుంటున్నారా? కానీ నో, మన దగ్గర ఒక సూపర్ పవర్ఫుల్ వెపన్ ఉంది. దాని పేరే ఇక్కడ చూస్తున్న బూట్ స్ట్రాప్ అనమాట. సో ఈ బూట్ స్ట్రాప్తో అయితే మనము స్టైలిష్ వెబ్సైట్స్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అంతెందుకు, మనము ఒక సిఎస్ఎస్ని యూజ్ చేసి, సిఎస్ఎస్ జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామండి? స్టైల్స్ కోసం కదా, స్టైల్స్ అప్లోడ్ చేయడానికి కదా మన వెబ్సైట్లో. సో ఆ స్టైల్స్లో మనము ఒక బటన్ క్రియేట్ చేయాలి అంటే 10 లైన్స్ ఆఫ్ కోడ్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ బూట్ స్ట్రాప్తో జస్ట్ btn __ ప్రైమరీ అనేసి పెట్టేస్తే చాలు, ఆటోమేటిక్గా బటన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. చూడండి ఎంత మ్యాజికల్గా ఉంది కదా ఈ బూట్ స్ట్రాప్ అనేది. మనము యూస్ చేస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, అమెజాన్ ఇలా టాప్ వెబ్సైట్స్ అన్నిటిలో వెనుక కూడా ఈ బూట్ స్ట్రాప్కి ఒక భాగం ఉందన్నమాట. సో వితౌట్ దిస్ బూట్ స్ట్రాప్ మనకి చాలా టైం అనేది పడుతుంది చిన్న చిన్న స్టైల్స్ అప్లై చేయడానికి. సో ఈ బూట్ స్ట్రాప్తో చిటికలో మనమైతే వెబ్సైట్స్ అన్నీ కూడా స్టైల్స్ అండ్ జావాస్క్రిప్ట్ ప్లగిన్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో లెట్స్ సీ అసలు బూట్ స్ట్రాప్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అసలు ఎండ్ వరకు అయితే మిస్ అవ్వద్దు. నేను జస్ట్ 1.5 అవర్లో అయితే మీకు ఈ బూట్ స్ట్రాప్ మొత్తం బేసిక్ నుంచి అర్థమయ్యేలా క్లియర్గా విత్ ప్రాక్టికల్ పార్ట్తో సహా అయితే చెప్పబోతున్నాను. జస్ట్ ఒక కన్నేసి ఉంచండి. సో ఇది చూసేయండి, ఇంట్రడక్షన్ టు బూట్ స్ట్రాప్ అనమాట. ఫస్ట్ మన టాపిక్ వచ్చేసరికి, సో బూట్ స్ట్రాప్ ఇస్ ఎ పాపులర్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అనేసి అంటున్నాము. సో ఎస్, మనకి ఈ సిఎస్ఎస్లో ఉన్న అంటే క్యాస్కాడింగ్ స్టైలింగ్ షీట్స్లో ఉన్న స్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ మనము ఒక రెడీమేడ్ డ్రెస్ లాగా అయితే మనం తీసుకుని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక డ్రెస్ కావాలి అంటే ఇంతకుముందు రోజుల్లో ఎలా ఉంటుండే, క్లాత్ తీసుకోవాలి, దానికి అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, టైలరింగ్కి ఇవ్వాలి, అది కుట్టాలి, మనం సెట్ చేసుకోవాలి, ఇదంతా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంది, జస్ట్ కావాల్సిన సైజెస్లో మనకి ఆన్లైన్లో జనరల్ షాప్స్లో అన్నిట్లో కూడా అవైలబుల్ ఉంది. జస్ట్ మనీ కట్టేసి తీసుకుని వచ్చేసి వేసుకుంటున్నాం అంతే. సింపుల్గా జస్ట్ ఒక సింపుల్ లైన్తో మనం ఈ బూట్ స్ట్రాప్ని తీసేసుకోవచ్చు అనమాట. అంటే సింపుల్ కోడింగ్ని లేకపోతే సింపుల్ స్టైలింగ్స్ని ఈ బూట్ స్ట్రాప్ని హెల్ప్ చేసేసుకొని సిఎస్ఎస్ని యూజ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్స్లో. క్లియర్ కదా? సో దాని తర్వాత అసలు ఈ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అనేసి అంటున్నాం. అంటే ఈ బూట్ స్ట్రాప్ని అసలు ఎవరు డెవలప్ చేశారు అంటే ట్విట్టర్ ఇంజనీర్స్ అనమాట. సో దీన్ని అయితే 2011లో అయితే డెవలప్ చేయడం జరిగింది. సో మోస్ట్గా హెల్ప్స్ బిల్డ్ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫస్ట్ వెబ్సైట్స్. సో బేసికల్గా మనము డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఫోన్స్. ఇంకా ఇప్పుడు శాంసంగ్స్లో నెంబర్ ఆఫ్ ఫోన్స్ అనేవి వచ్చినాయి. అంటే ఫోల్డింగ్, ఫ్లిప్ ఫ్లాప్, లేకపోతే చాలా రకరకాలుగా ఉన్నాయి కదా. వాటన్నిటిలో కూడా వెబ్సైట్స్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే ఒకటి విధానంగా కనిపిస్తున్నాయి. ఒక దాంట్లో ఓపెన్ చేస్తే ఒకలా, ఒక దాంట్లో ఒకలా కాదు కదా. సో ఒకటేలా కంప్లీట్ చేయడానికి మనకైతే ఈ బూట్ స్ట్రాప్ అనేది చాలా అవసరం అనమాట. ఎందుకంటే మాన్యువల్గా చేయడం చాలా కష్టం, కానీ ఈ బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తే చిటికలో అయిపోతుంది. అండ్ దాని తర్వాత ప్రొవైడ్స్ రెడీమేడ్ సిఎస్ఎస్ క్లాసెస్ అండ్ జావాస్క్రిప్ట్ ప్లగిన్స్ అనమాట. చెప్పాను కదా, రెడీమేడ్గా మనము సిఎస్ఎస్ క్లాసెస్ని, జావాస్క్రిప్ట్ ప్లగిన్స్ని అయితే తీసేసుకోవచ్చు. సో ఇది ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ మనం ఒక సింగిల్ లైన్ కోడ్తో దాన్ని లింక్ చేసేసుకుంటాం మన వెబ్సైట్స్లో. సో సేవ్స్ టైం కంపేర్ టు రైటింగ్ కస్టమ్ సిఎస్ఎస్. ఒక కస్టమ్ సిఎస్ఎస్ స్టైలింగ్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. దాంట్లో చాలా టాపిక్స్ అనేవి ఉంటాయి, కానీ మనకి అంత అవసరం లేదు. జస్ట్ ఇది నేర్చుకుంటే చాలు. ఈ బూట్ స్ట్రాప్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే ఎవ్రీథింగ్ కూడా ఇంకా సెట్ ఇంకా ఓకే. సో వర్క్స్ ఆన్ ఆల్ మోడర్న్ బ్రౌజర్స్. సో బేసికల్గా ఇప్పుడు బ్రౌజర్స్ని ఇంతకుముందు చెప్పిన పాయింటే, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అనేసి రకరకాల ఫోన్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా ఈ బూట్ స్ట్రాప్తో. సో యూజ్డ్ వైడ్లీ ఇన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనకున్న ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది ఒక హ్యూజ్ రేంజ్లో నడుస్తుంది కదా. అంటే ప్రతి ఒక్క బిజినెస్ కూడా, దేనికైనా సరే మన కంపెనీస్ ఐటీలో కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్ అనేది చాలా క్రేజ్గా ఉంది. సో వీటన్నిటిలో కూడా ఈ బూట్ స్ట్రాప్ అనేది తప్పనిసరిగా యూజ్ చేస్తుంటాము. ఓకే. ఆఫర్స్ గ్రిడ్ సిస్టమ్ కాంపోనెంట్స్ అండ్ యూటిలిటీస్.
అండ్ దాని తర్వాత ఇది ఓపెన్ సోర్స్ అండి, అంటే ఫ్రీగా మనము యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో లేటెస్ట్ వర్షన్ ఇన్ బూట్ స్ట్రాప్ వచ్చేసరికి బూట్ స్ట్రాప్ 5 అనేది ఇప్పుడు లేటెస్ట్గా మోడ్రన్గా మనం యూస్ చేస్తున్న వర్షన్ అనమాట. ఇంతకుముందు మనకి 3 and 4 బూట్ స్ట్రాప్ వర్షన్స్ అనేవి ఉంటుండే. సో నెక్స్ట్ టాపిక్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, జస్ట్ వాచ్ ఇట్ అవుట్. హలో అండి, ఇప్పుడైతే మనము బూట్ స్ట్రాప్ని అసలు ఎలా సెట్ చేసుకోవాలి అనేసి క్లియర్గా చెప్తాను చూడండి, విత్ ప్రాక్టికల్గా కూడా. సో సెట్టింగ్ అప్ బూట్ స్ట్రాప్ అనమాట. యూ కెన్ యూస్ బూట్ స్ట్రాప్ ఇన్ 2 ways. అంటే మనకి CDN అనేది ఒక వే అనమాట. దీన్ని మనము కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేసి అంటాము. సో ఇది ఒక డైరెక్ట్ లింక్ అండి. సో బేసికల్గా దీన్ని ఎలా యూస్ చేస్తామంటే డౌన్లోడ్ యూస్ ఫైల్స్ లోకల్లీ. అంటే మనము జనరల్గా బేసికల్గా HTML ఫైల్ అనేది మీ అందరికీ తెలుసు కదా. ఒకవేళ మీకు సంథింగ్ ఏమైనా రాకపోయినా కొన్ని డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్క్లమేషన్ ఎంటర్ అని క్లిక్ చేస్తే బాయిలర్ ప్లేట్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా క్రియేట్ చేసిన తర్వాత హెడ్ ట్యాగ్లో హెడ్ ట్యాగ్లో అయితే మనము లైక్ CSSని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ హెడ్ ట్యాగ్లో మనం ఒక లింక్ని క్రియేట్ చేయాలన్నమాట. దాని తర్వాత బాడీ ట్యాగ్లో కూడా ఒక JS CDN అనేసి క్రియేట్ చేయాలి. సో దీన్ని మనం ఎలా క్రియేట్ చేయాలో లైవ్గా చూసేద్దాం. అంటే ఇక్కడ లింక్స్ చూస్తున్నారా, ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసాను. లింక్ href = bootstrap అనేసి ఇలా లింక్స్ అనేవి ఉంటాయన్నమాట. దాన్ని మనము కాపీ పేస్ట్ అనేది చేస్తే సరిపోతుంది. దాని తర్వాత బేసికల్గా ఈ బూట్స్ట్రాప్ సెట్ చేసేటప్పుడు మనకి JavaScript ప్లగిన్స్ కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే లైక్ ఇక్కడ టూల్ టిప్స్ కానివ్వండి, డ్రాప్ డౌన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము ఈ బూట్స్ట్రాప్ అనే ఒక వెపన్తో అయితే మనం చేసేసుకోవచ్చు, ఒక ఫ్రేమ్వర్క్తో అయితే మనం చేసేసుకోవచ్చు. సో మరి దీనికి CDN అంటున్నాము, వీటన్నిటికీ ఏమైనా లైక్ ఇన్స్టాలేషన్స్ డౌన్లోడ్స్ అవసరమా అంటే నో నీడ్ అండి. ఫ్రీగా మనకు ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది, దాని నుంచి మనము ఈ CDN లింక్ చేసేసుకున్నా సరిపోతుంది. సో ఇది జస్ట్ ఈజీ టు స్టార్ట్ విత్, జస్ట్ కాపీ పేస్ట్. ఇది మొత్తం కూడా కాపీయింగ్ అండ్ పేస్ట్లోనే ఉంటుంది, కాపీ పేస్ట్లోనే ఉంటుందన్నమాట. సో ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫస్ట్గా ఇక్కడ చూడండి, నేను ఒక డెమోగా లైక్ ఈ బూట్స్ట్రాప్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్గా లైక్ డాక్ టైప్ HTML హెడ్ ట్యాగ్ అనేది తీసేసుకున్నాను. హెడ్ ట్యాగ్లో నేను ఏం చెప్పాను, సో ఒక లింక్ అనేది తీసేసుకోవాలి అన్నాను కదా. ఇక్కడ నేను టైటిల్లో మై ఫస్ట్ బూట్స్ట్రాప్ పేజ్ అనేసి చెప్తున్నాను. అండ్ దాని తర్వాత మనము అసలు ఎలా లింక్ చేసుకోవాలి ఈ బూట్స్ట్రాప్ CSSని మన ఈ HTMLలో అంటే కనుక చూడండి, ఒక లింక్ అనేది క్రియేట్ చేసుకోండి అనేసి అన్నాను కదా. సో అక్కడ మీకు లైక్ థియరిటికల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. లింక్ అనే ట్యాగ్ తీసేసుకున్నాను. ఓకే, దీన్ని అంతా కూడా hrefలో ఇచ్చిందంతా కూడా నేను పేస్ట్ చేశాను ఇక్కడ. ఓకే, అంటే ఈ CDNని ఇక్కడ లింక్ చేసేసుకున్నాను నేను. దాని తర్వాత హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసాను, బాడీ ట్యాగ్ క్లోజ్ చేసేసాను. ఇక్కడ మనము లైక్ బాడీ ట్యాగ్లో కూడా మనకి CDN JS అనేది లింక్ అనేది మనం ఇక్కడ లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూడండి div class = container అనేసి ఇది ఇచ్చాను. అంటే ఏంటి, ఇది కూడా ఒక లైక్ బూట్స్ట్రాప్లో ఉన్న ఒక లింక్, ఒక లైక్ ఒక కోడ్ లాంటిదే అనమాట. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక సింటాక్స్ లాంటిదే. ఓకే, దాని తర్వాత h1 class = text primary అనేసి ఇచ్చాను. అంటే ఇది టెక్స్ట్ ప్రైమరీ అనేసి ఎందుకంటే లైక్ మనకి ఈ టెక్స్ట్ అనేది బ్లూ కలర్లో ప్రింట్ అవ్వడానికి ఇది చిన్న షార్ట్ కట్ అనుకోవచ్చు ఈ బూట్స్ట్రాప్లో. ఓకే, అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈజ్ ద పారాగ్రాఫ్ స్టైల్డ్ బై బూట్స్ట్రాప్ అనేసి. అండ్ బటన్ క్లాస్ = btn సక్సెస్ అనేసి ఇచ్చేసాను. అంటే ఏంటి అంటే ఈ btn అంటే ఏంటి అంటే బటన్ అనేది క్రియేట్ కావడానికి అనమాట. అంటే క్లిక్ మీ పైన ఒక గ్రీన్ కలర్ బటన్ అనేది విజిబుల్ అవుతుంది. సో దాని తర్వాత చెప్పాను కదా, బాడీ ట్యాగ్లో మనం స్క్రిప్ట్ సోర్స్ బూట్స్ట్రాప్ JSని మనం ఇక్కడ లింక్ చేస్తున్నాము. అంటే ఇది కూడా నేను అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసిందే. సో అక్కడ నుంచి అనేసి చెప్తున్నాను. అసలు ఎక్కడి నుంచి అనేది మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అంటే మీరు జస్ట్ మీ బ్రౌజర్స్లోకి వెళ్ళిపోండి. బ్రౌజర్స్లో అయితే చూడండి, ఇక్కడ నేను
getbootstrap.com 4 years అనేసి వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ ఫస్ట్గా మనకి విజిబుల్ అవుతుంది కదా అండి. సో దీన్ని మనము క్లిక్ చేస్తే చాలు, ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ కూడా మనకు కావాల్సినవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, CSS copy paste the style sheet into before the style sheets to load our CSS. వాళ్ళే చెప్తున్నారు. బూట్స్ట్రాప్, ఇది అఫీషియల్ బూట్స్ట్రాప్ వెబ్సైట్ అండి. సో ఇక్కడైతే మనకి ఈ లింకే నేనైతే ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను అనమాట. ఒకవేళ జేఎస్కి కావాల్స్తే ఇది మనం ఈ కింద చూసారా, ఇది చేసాము. అండ్ ఇవన్నీ కూడా లైక్ డిఫరెంట్ ఈ బూట్స్ట్రాప్కి సంబంధించిన CSS స్టైలింగ్ అన్నమాట. సో ఇది చూడండి, ఇన్ని రకాలుగా ఉంటాయి. మనం ప్రతి ఒక్కదానికి ఒకవేళ బాక్స్ సైజింగ్ కోసం జస్ట్ ఇది ఇస్తే చాలు, రెస్పాన్సివ్ మెటా కోసం. సో ఇలా చాలా ఉంటుందన్నమాట. ఓకే, మనకేం కావాలో ఇక్కడ చూసేసుకొని జస్ట్ కాపీ పేస్ట్ చేసేయడమే. సో ఇవన్నీ కూడా మనకి జావా స్క్రిప్ట్కి సంబంధించినవి. సో మీరు జస్ట్ ఇక్కడ వచ్చి కాపీ పేస్ట్ చేసుకోవడమే అన్నమాట. ఓకే, సో అలా నేను అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ కాపీ పేస్ట్ అనేది చేసేసాను. సో దీన్ని మనము సేవ్ చేసేసి రన్ అనేది చేసేద్దాము. సో చెప్పాను కదా, అక్కడైతే నేను అఫీషియల్గా బ్లూ కలర్ లేకపోతే గ్రీన్ కలర్ అనేసి ఏమైనా పెట్టానా, లేదు కదా. కానీ ఇక్కడైతే మనకి హలో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మనకి ఈ కంటైనర్ అనేసి ఎందుకు పెట్టామంటే, ఇక్కడ కంటైనర్ అనేసి పెట్టాము ఎందుకంటే ఒక స్పెషల్గా మంచిగా సెంటర్లు రావడానికి బూట్స్ట్రాప్ ఇవంతా ఈ బాడీలో ఉన్న కంటెంట్ అంతా కూడా. ఇంకా ఈ టెక్స్ట్ ప్రైమరీ అనేది బ్లూ కలర్లో రావడానికి. సో ఇదేమో బటన్ క్రియేట్ కావడానికి. చూసారు కదా, బటన్ అనేది గ్రీన్ కలర్లో క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ కార్నర్లో రాకుండా ఇక్కడ మంచిగా సెంటర్లో రావడానికి కంటైనర్ MT5 అనేసి. సో ఇలా సింపుల్గా మనము బూట్స్ట్రాప్కి బ్లూ కలర్ ఆ కోడ్స్, అవి మళ్ళీ కలర్స్ కూడా ఒక కోడ్స్ ఉంటాయి, అవన్నీ లేకుండా సింపుల్గా ఒక చిన్న కోడ్తో ఇలా మనము లైక్ అవుట్పుట్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా అండి. జస్ట్ ఈ చిన్న కోడ్తో మనమైతే మనకు కావాల్సినట్టుగా మనమైతే డిజైన్ చేసేసుకోవచ్చు. అదే ఆ అవుట్పుట్ రావడానికి ఈ CSSని జావా స్క్రిప్ట్ని యూజ్ చేయాలి అంటే చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా. సో నేను ఈ కోడ్ అనేది జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, అసలు CSSకి అంటే ఈ CSS స్టైలింగ్ అంటే బూట్స్ట్రాప్ని ఎలా లింక్ చేసుకోవాలి అనేసి ఒక చిన్న డెమో అనేది ఇక్కడ చూపించాను అనమాట. సో నెక్స్ట్ క్లాసెస్లో లేకపోతే నెక్స్ట్ టాపిక్స్లో అయితే మనం ఇంకా డీటెయిల్డ్గా వీడియోస్ అన్నీ కూడా లైక్ విత్ ప్రాక్టికల్తో సహా కంప్లీట్ చేద్దాం. అండ్ నాతో పాటు మీరు కూడా లైవ్గా వీటన్నిటిని కూడా లైక్ మీ ల్యాప్టాప్స్ ఓపెన్ చేసేసి ప్రాక్టీస్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనము బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ గ్రిడ్ సిస్టమ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ అండి. ఎందుకంటే మనకి లైక్ ట్యాబ్లెట్స్లో లేకపోతే ల్యాప్టాప్స్లో మొబైల్స్లో అన్నిట్లో కూడా లైక్ వెబ్సైట్స్ అన్నీ కూడా రెస్పాన్సివ్గా కనిపించేది ఈ గ్రిడ్ సిస్టమ్ వల్లే. సో ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా అయితే వినండి. సో బేసికల్గా గ్రిడ్ సిస్టమ్ అంటే లేఅవుట్ అనమాట. అంటే మనము ఒక వెబ్సైట్కి లేఅవుట్ చేయాలి అంటే కనుక ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది మెయిన్ బ్యాక్ బోన్ లాంటిది. సో బేసికల్గా ఈ గ్రిడ్ సిస్టంలో మనకి 12 కాలమ్ లేఅవుట్ అనేది ఉంటుంది. సో ఇది లైక్ రెస్పాన్సివ్ డిజైన్ కోసం, స్క్రీన్ అడ్జస్ట్మెంట్ కోసం, స్క్రీన్ సైజెస్ కోసం అయితే ఈ బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇక్కడ మనకి క్లాసెస్ అనేసి చెప్తున్నాను కదా, కంటైనర్, రో, కాలమ్ అనేసి ఉంటాయండి. కంటైనర్ అంటే ఏంటి అంటే మన వెబ్సైట్స్లో లైక్ మనం వెబ్సైట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అలా మన కంటెంట్ని లేకపోతే మన డేటాని వ్రాప్ చేయడానికి ఒక స్పెషల్ హోల్డర్ అనమాట. ఓకే, అంటే జస్ట్ లైక్ మనము HTMLలో డ్యూ ట్యాగ్స్ అనేసి యూస్ చేస్తాం కదా, అదే టైప్ అనేసి అనుకోవచ్చు. తర్వాత రో అనమాట. రో అంటే మనకి ఈ రోలో కాలమ్స్ అనేవి క్రియేట్ చేసేసుకోవచ్చు. రో అనేసి దీంట్లో యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ కాలమ్ అంటే కాలంలో మనకి 12 కాలమ్స్ అనేవి ఉంటాయనేసి మనం చెప్పాం కదా. సో ఎస్, కాలమ్స్ యాడ్ అప్ టు 12 రో
12 ఇన్ ఏ రో అనమాట. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి అంటే ఈ రో అనేసి ఇలా అంటున్నాం కదా, సో కాలమ్ 6 ప్లస్ కాల్ -6 లేకపోతే అంటే ఈ కాల్ 6 ప్లస్ కాల్ 6 ఇక్కడ మైనస్ కాదు అండర్ స్క్వేర్ అండి. కాల్ 6 ప్లస్ కాల్ 6 అంటే మనకి ఫుల్ విడ్త్ అనేది వస్తుంది. కాల్ 5 ప్లస్ కాల్ 5 అంటే లైక్ ఫుల్ కాకపోతే లైక్ ఫుల్ కాకుండా వేరే సైజెస్లో విడ్త్ అనేది వస్తుంది. అండ్ ఇది నెస్టింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను కొన్ని బ్రేక్ పాయింట్స్ అనేవి చెప్తున్నాను చూడండి. SM, MD, LG, XL, XXL అనేసి ఉంది కదా, చూస్తే ఏదో సైజెస్లా అనిపిస్తుంది కదా. ఎస్, స్మాల్ లైక్ ఇక్కడ ఏమంటుందంటే లైక్ స్మాల్, మీడియం, ఎక్స్ట్రా లార్జ్ అండ్ అలాగే ఎక్స్ట్రా XXL అంటే ఇంకా ఎక్స్ట్రా లార్జ్ అనమాట. సో ఇట్లా SM అంటే స్మాల్, MD అంటే మీడియం, LG అంటే లార్జ్, XL అంటే ఎక్స్ట్రా లార్జ్, XXL అంటే ఇంకా లార్జ్ అనమాట. సో హెల్ప్స్ మేక్ ఫ్లెక్సిబుల్ డిజైన్స్. ఇది ఫ్లెక్సిబుల్ డిజైన్స్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇది ఒక పవర్ఫుల్ ఫ్యూచర్ అండి. సో ఈ ఫీచర్స్లో అసలు ఏమేమి ఉంటాయి అనేసి క్లియర్గా చూసేద్దాం. సో బేసికల్గా ఇక్కడైతే నేను ఒక ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి ఒకటి. సో ఇక్కడైతే నేను డాక్ టైప్ HTML అనేసి ఇక్కడ తీసేసుకున్నాను, హెడ్ ట్యాగ్ తీసేసుకున్నాను, టైటిల్లో బూట్ స్ట్రాప్ గ్రిడ్ విత్ కార్డ్స్ అనేసి ఇచ్చేసాను. సో నేనైతే ఇక్కడ ఇమేజెస్ తీసుకున్నాను, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఇమేజెస్ అని పెట్టొచ్చు, కార్డ్స్ అనేసి పెట్టొచ్చు, వాట్ ఎవర్ ఇమేజెస్ అనేసి తీసేసుకున్నాను. సో బూట్ స్ట్రాప్ 5DN CDN అయితే నేను ఇక్కడ లింక్ చేస్తున్నాను. ఎలా అంటే మీకు అందరికీ తెలిసిందే కదా అండి ఇది ఎలా లింక్ చేస్తున్నాను అనేసి. సో ఇలా మనం బ్రౌజర్స్కి వెళ్ళిపోయి ఇది getbootstrap.com అనేసి కనిపిస్తుందా, సో అది క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ ఫస్ట్లో ఒక వెబ్సైట్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే సో దిస్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా మీరు సెర్చ్ చేసేసుకోవచ్చు ఇలా. సో ఇలా మనకు కావాల్సింది ఇక్కడ వస్తూ ఉంటాయి. సో ఇలా అయితే మనము కాపీ చేసేసుకోవాలి. దాని తర్వాత అయితే నేను ఇక్కడ స్టైల్లో బాడీ ప్యాడింగ్ అనేసి జస్ట్ ఇచ్చేసాను. బాడీ మొత్తంలో ఉన్న కంటెంట్కి ప్యాడింగ్ అనేది ఇచ్చేసాను 20px అనేసి. అంటే ఇక్కడ CSS కూడా నేను యూజ్ చేశాను. అండ్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నానంటే div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ అనేసి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే లైక్ ఇది మనకి ఒక కంటైనర్ లాగా, ఒక ప్యాడింగ్ లాగా అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి పేజ్ టైటిల్ కోసం నేను ఏం చేస్తున్నానంటే H2 క్లాస్ ఈక్వల్స్ టు టెక్స్ట్ సెంటర్ MB4 అవర్ ప్రోడక్ట్స్ అనేసి ఇస్తున్నాను. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా అవర్ ప్రోడక్ట్స్ అనేది H2లో ఇచ్చాను, అది సెంటర్లో రావడానికి ఇదైతే తీసేసుకున్నాను. ఓకే, దాని తర్వాత div క్లాస్ ఈక్వల్స్ టు రో అనేసి ఇచ్చేసాను. అంటే మనము రోలో ఉండే కాలమ్స్ కోసం మనం ఇప్పుడు చేస్తున్నాం అనమాట. సో కాలమ్ 1 అనేసి ఉంది కదా, div క్లాస్ ఈక్వల్స్ టు కాల్ SM6, కాల్ MD4, కాల్ లార్జ్ అంటే స్మాల్, మీడియం, లార్జ్ 3, MB4 అనేసి ఇచ్చేసాము. అండ్ div క్లాస్లో కార్డ్ H100 అండ్ ఇమేజ్ సోర్స్ అనేది ఇచ్చాను. ఇక్కడ నేను ఇమేజెస్ అనేవి తీసేసుకున్నాను. అంటే నాకు మన పైథాన్ లైఫ్కి సంబంధించింది జస్ట్ ఇలా. సో ఇక్కడ పైథాన్ లైఫ్ రూపా అనేసి చూపిస్తున్నాను కదా. సో ఇమేజెస్ అంటే ఇక్కడ నా ఇమేజెస్ వచ్చేసినాయి గూగుల్లో. నేను కొన్ని సెలెక్ట్ చేసేసుకొని దీంట్లో ఉంచి లైక్ మన కిరణ్ది కానివ్వండి, నావి కానివ్వండి, లైక్ ఏదైనా సరే మన దాంట్లో ఉన్నవి కొన్ని క్లిప్స్ అనేవి, కొన్ని ఇమేజెస్ అనేవి కాపీ ఇమేజ్ అడ్రస్ అనేసి చేసేసి ఇక్కడ నేను కాపీ అనేది పేస్ట్ అనేది చేసేసానండి. ఓకే, వెయిట్ ఏ మినిట్. సో ఇక్కడ చూడండి ఇలా కాపీ అనేది చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్ సోర్స్, ఇది ఒక ఇమేజ్ నాది. అండ్ div క్లాస్ ఈక్వల్స్ టు బాడీ కార్డ్ అనమాట. సో ఇక్కడ మనకి H5లో అయితే నేను ఒక టైటిల్ అనేది లాగా ఇస్తున్నాను, అంటే ప్రోడక్ట్ 1 అనేసి. అంటే కార్డ్ టైటిల్ ఒక టైటిల్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ.
పారాగ్రాఫ్లో కార్డ్ టెక్స్ట్ అనేసి, అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే, దాని తర్వాత ఇది బటన్ కోసం అయితే నేను ఇది యూస్ చేశాను, బై నౌ అనేసి బటన్ క్లిక్ చేయడానికి. సేమ్ ఇలానే నేను కాలమ్ 2కి, కాలమ్ 3కి, కాలమ్ 4కి అయితే ఇలా యూస్ చేశాను. సో ఇవన్నీ మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అంటే కనుక ఎక్కడి నుంచి అనేసి, సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇలా ఇక్కడ టైప్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు నేను చూపించినవన్నీ కూడా ఇక్కడ ఇలా ఉంటాయి మనకి. ఇక్కడ మనకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ లాగా అలా కూడా ఉంటుంది. మీకు ఇది ఏదో నేర్చుకోవాలి లేకపోతే ఏదో గుర్తుపెట్టుకోవాలి అలా కూడా కాదు. మీకు జస్ట్ మెయిన్గా ఈ బూట్ స్ట్రాప్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేసి ఒక ఐడియా ఉండి, ఆ టాపిక్స్ని మనము ఆ కంటెంట్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు మన వెబ్సైట్స్లో అనే చిన్న నాలెడ్జ్ ఉంటే చాలు. మనము ఈ దీంట్లోకి వచ్చేసి దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు పెద్దగా ఏదో నేర్చుకోవాలి, ఏదో చేసేయాలి అనేసి కూడా కాదు. సో గ్రిడ్ సిస్టమ్ అంటే ఇక్కడ కూడా మీకు అన్నీ చూపిస్తుంటుంది. అంటే గ్రిడ్ సిస్టమ్స్ uses a series of containers, rows and columns to layout and align content. అంటే ఇక్కడ మనము జస్ట్ మన కంటెంట్ని రోస్ లాగా, కాలమ్స్ లాగా, ఒక కంటైనర్ లాగా మనము అలైన్ చేసుకోవడానికి ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం అనేసి. అండ్ ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఫుల్ రెస్పాన్సివ్గా ఉండడం కోసం అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇక్కడ ఒక చిన్న కోడ్ లాగా ఇచ్చేసిండ్రు. సో ఇదే మనం యూస్ చేసేసినాము. సో దీని గురించి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీరు ఇలా చదువుకుంటూ మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. సో నేను ఒక సోర్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇవి 3 ఇక్కడ చూపిస్తున్నారు కదా. సో వీటన్నిటిని గురించి కూడా ఇక్కడ క్లియర్గా స్మాల్, మీడియం, ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్ యూజింగ్ ఏ ప్రీ డిఫైన్డ్ గ్రిడ్ క్లాసెస్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ గ్రిడ్ ఆప్షన్స్ అనేవి ఉంటున్నాయి. సో మనం ఎక్స్ట్రా స్మాల్ అనేసి అన్నాం కదా, దానికి పిఎక్స్ అనేది ఎంత ఉంటుంది, సైజ్ అనేది ఎంత ఎగ్జాక్ట్గా అనేది ఇక్కడ మనకు చూపిస్తారు కూడా. సో దాన్ని బట్టి మనకి ఇంత కావాలి అనేసి మనం తీసేసుకోవచ్చు. సో ఇక్కడ లెస్ దెన్ 576 px, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 576 px, అలా ఎవ్రీథింగ్ కూడా ఉంది. సో మనం ఇక్కడ క్లాస్ ప్రిఫిక్స్ ఏమి యూజ్ చేయాలి అనేసి .call అనేసి యూజ్ చేయాలి. ఎక్స్ట్రా స్మాల్కి .call sm, మీడియంకి call md, లార్జ్కి call large. ఇవన్నీ కూడా మనం చూసేసాం కదా. సో దీనికి ఇది యూజ్ చేయాలి అని కూడా చెప్తుంది. సో ఇలా అయితే మనము ఇక్కడ ఉన్నవి జస్ట్ ఇవి కాపీ పేస్ట్ చేసేసుకొని మన HTML కోడ్లో పేస్ట్ చేస్తే చాలు, కాపీ చేసేసుకొని. సో మనం ఇవే యూజ్ చేసేసి అక్కడ మనమైతే అవుట్పుట్ ఎగ్జాక్ట్గా రావడానికి అయితే మనం యూజ్ చేస్తున్నాము. సో మనం ఒక కాలమ్ విడ్త్ సెట్ చేయడానికి ఇలా అయితే యూజ్ చేస్తాము. సో వేరియబుల్ విడ్త్ కంటెంట్ కోసం ఇది, అండ్ రెస్పాన్సివ్ క్లాసెస్ కోసం ఇది, అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ కోసం ఈ కోడ్ని తీసేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ నంబర్ ఆఫ్ మొత్తం బూట్ స్ట్రాప్ కూడా మీరు ఇలా జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే చాలు. మీరు ఈ కోడ్ అంతా కూడా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. ఆబ్వియస్గా ఒక ఫ్రీ సోర్స్ మనకు ఉన్నప్పుడు మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, జస్ట్ మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు వస్తే చాలు కదా. సో జస్ట్ ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు అర్థమైంది కదా అండి, నేను 4 కాలమ్స్ అనేవి తీసేసుకున్నాను. అంటే ఇక్కడ మీకు నేను ఒక ప్రోడక్ట్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనేసి మీకు అవుతూ ఉంటుంది. అంటే ఒక కంటైనర్లా క్రియేట్ చేసి దాంట్లో నేను పేజ్ టైటిల్ అవర్ ప్రోడక్ట్స్ అనేసి ఇచ్చేసి ఒక క్లాస్ రో, ఒక లైక్ హారిజంటల్, వర్టికల్. సో హారిజంటల్లో ఇలా రావడానికి యూస్ చేసేసి ఆ ప్రోడక్ట్స్ అనేవి నావి హారిజంటల్గా ఉండాలి అనేసి క్రియేట్ చేసేసి ఇక్కడ కార్డ్ అన్నిటిని కూడా నేను సెట్ చేసేసాను. అంటే కార్డ్ టైటిల్
మనకి ఎంత రావాలి. కార్డ్ టైటిల్ అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కోసం అండి. కార్డ్ టెక్స్ట్ అంటే లైక్ మనకి టెక్స్ట్ కలర్ కోసం అనమాట. సో ఇక్కడ ఇమేజ్ సోర్స్లో మనం ఇమేజ్ ఇంతకుముందు చెప్పాను కదా, యూట్యూబ్ నుంచి సంథింగ్ నేను కాపీ పేస్ట్ చేసేసాను అనేసి. సో కార్డ్ బాడీ అనేది మనకి ఎందుకు యూస్ చేస్తామంటే ఈ క్లాస్ ఈక్వల్స్ టు కార్డ్ బాడీ అనేసి ఒక పర్టికులర్ ప్లేస్లో ఇదంతా కూడా నాకు రావాలి అక్కడ. సో అందుకోసం అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇది BTN అనేది మనందరికీ తెలుసు, బటన్ కోసం అనేసి. సో ఇదే సినారియోలో నేనైతే కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4 కూడా నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను ఆల్రైట్. సో అసలు ఎలా ఉంటుంది అవుట్పుట్లో అనేది చూద్దాం. అండ్ ఫైనల్గా ఇవన్నీ రోస్ కంటైనర్స్ అవన్నీ క్లోజ్ చేసేసాక స్క్రిప్ట్ సోర్స్లో నేనైతే లైక్ జావా స్క్రిప్ట్ది బూట్స్ట్రాప్ నుంచి తీసేసుకున్నాను. ఇది కూడా మనకి బూట్స్ట్రాప్ వెబ్సైట్స్లో అయితే ఈ లింక్ ఉంటుంది. సో జస్ట్ పేస్ట్ చేసేయండి, నో ప్రాబ్లం. అండ్ బాడీ అండ్ HTML ట్యాగ్స్ అయితే క్లోజ్ చేసేసి సేవ్ చేసేసి రన్ చేసేద్దాం ఇప్పుడు. చూసారు కదా, ఇక్కడైతే నేను లైక్ నా ఇన్స్టాగ్రామ్ పిక్ ఒకటి పెట్టాను, యూట్యూబ్వి పిక్స్ కొన్ని పెట్టాను. సో ఇలా బైనోకి ఒక లింక్ అనేది క్రియేట్ చేసేసాను. సో ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది అంటే లైక్ మీరు చూస్తున్న వెబ్సైట్స్ లైక్ క్లోతింగ్ కానివ్వండి, ఏదైనా ప్రోడక్ట్స్ వెబ్సైట్లో బైనో ఒక పిక్ వచ్చేసరికి దానికి ఇంకా పిక్స్ యాడ్ చేసేసి దాని డిస్క్రిప్షన్ ఇక్కడ మనం డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3 అనేసి సింపుల్గా ఇచ్చాము. స్టిల్ మనం ఇక్కడ డిస్క్రిప్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ప్రోడక్ట్ 1 అనేసి ఉంది కదా, ప్రోడక్ట్ 1 మనం ఏం పెట్టాము, ఇన్స్టాగ్రామ్ అనుకుంటా. రూపా ఫ్రమ్ పైథాన్ లైఫ్ అనేసి పెట్టేసి కంట్రోల్ S చేసేసి F5. ఓకే, చూసారా ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రోడక్ట్ 1లో నేను దిస్ ఈజ్ రూపా ఫ్రమ్ పైథాన్ లైఫ్ అంటే మనము ఒకవేళ ఇక్కడ క్లోతింగ్వి పెట్టుకుంటే లైక్ ఆ క్లాత్కి సంబంధించినవి. సో దిస్ ఈజ్ సింపుల్ కుర్తా, ఒకవేళ కుర్తా ఉంటే ఒక డ్రెస్ ఉంటే దిస్ ఈజ్ ఎ సింపుల్ డ్రెస్ విత్ సర్టైన్ ఎంబ్రాయిడరీ అండ్ ఏ కలర్ విత్ పర్పుల్ అండ్ వైట్ అనేసి ఇలా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు కదా వెబ్సైట్స్లో. అలా మనమైతే ఇలా మన పిక్స్ని యాడ్ చేసి ఇలా అయితే మన వెబ్సైట్స్లో ఇంటరాక్టివ్గా రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా అండి ఈ గ్రిడ్ సిస్టమ్ గురించి మొత్తం కూడా. సో ఐ హోప్ మీరు ఎవ్రీథింగ్ కూడా దీంట్లో అర్థం చేసుకున్నారు. సో మీకు ఇంకా ఈ గ్రిడ్ సిస్టమ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో మీకు ఆ అవసరం కూడా లేదు. వై బికాస్ మీకు బూట్స్ట్రాప్కి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దాంట్లో చూసినా సరిపోతుంది. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ కామెంట్ చేసేయండి, నేను దాన్ని క్లియర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ టాపిక్స్ అయితే మనం ఇలానే ఇంకా క్లియర్గా విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే చూసేద్దాం. సో మేక్ ష్యూర్ దట్ నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారనేసి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఇప్పుడైతే మనము బూట్స్ట్రాప్లో లైక్ రెస్పాన్సివ్ గ్రిడ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇటు చూసేయండి. సో బేసికల్గా ఫ్రెండ్స్, మీరు ఒక వెబ్సైట్స్ని లైక్ ఓపెన్ చేసినప్పుడు లైక్ ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఆ లేఅవుట్స్ అనేవి చూసారా, అవి ఎలా ఫార్మేషన్ అయ్యి ఉన్నాయి అనేసి. సో దాని వెనక ఉన్నది ఈ బూట్స్ట్రాప్ రెస్పాన్సివ్ గ్రిడ్ అనమాట. సో ఇక్కడ చూడండి, కాల్ SM, కాల్ MD, కాల్ LG, కాల్ XL అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇవన్నీ ఏంటివంటే లైక్ కాల్ SM అంటే ఫర్ స్మాల్ డివైజెస్ అంటే ఏంటి, మన ఫోన్స్ కోసం. కాల్ MD అంటే మన ట్యాబ్స్ కోసం. ఇక్కడ లైక్ ట్యాబ్స్ అంటే జనరల్గా లైక్ ఈ సైజ్లో మీకు చూసినట్టుగా అయితే ఈ సైజ్లో కనిపిస్తుంది. ఇక్కడ SM అనేసి ఉంది కదా, లైక్ ఫోన్స్లో మనం చూపించడానికి. లేకపోతే కాల్ LG అంటే మనం వాడే ఇప్పుడు నేను చెప్తున్న ల్యాప్టాప్స్లో మనము వెబ్సైట్స్ లైక్ క్లియర్గా
ఆ రెస్పాన్సివ్ గ్రిడ్ కోసం మనము ఇది కాల్ ఎల్జీ అనేసి యూజ్ చేస్తాం. లేదా కాల్ ఎక్సెల్ అంటే ఫర్ డెస్క్ టాప్స్, ఇంకా పెద్దగా ఉండడానికి, లైక్ మనము డెస్క్టాప్స్ మనం చూస్తూ ఉంటాం కదా, అవైనా సరే, లేకపోతే మనము యూజ్ చేసే టీవీస్లో కూడా ఇప్పుడు ఆపరేట్ చేయొచ్చు కదా. సో దానికోసం ఈ కాల్ ఎక్సెల్ అనమాట. సో బేసికల్గా ఈ రెస్పాన్సివ్ గ్రిడ్లో 12 కాలమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో గ్రిడ్ చేంజెస్ బేస్డ్ ఆన్ స్క్రీన్ సైజ్. సో ఇవన్నీ చెప్పాను. సో ఇవన్నీ కూడా లైక్ గ్రిడ్ అనేది మనం ఇప్పుడు రెస్పాన్సివ్ గ్రిడ్ తయారు చేయడం వల్ల లైక్ స్క్రీన్ సైజ్ని బట్టి అది వెబ్సైట్ అనేది ఆ కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్నే తీసుకుందాం. లైక్ యూట్యూబ్ చేసేటప్పుడు మనం చూసేటప్పుడు ఫోన్లో చూస్తే అన్నీ ఇలా వర్టికల్గా ఉంటాయి. అదే కొంచెం ట్యాబ్లో చూస్తే కొంచెం ఆ రోలో ఇలా వచ్చి ఉంటాయి వీడియోస్ అన్నీ. ల్యాప్టాప్లో చూస్తే వేరేలా ఉంటుంది. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఇక్కడ చూడండి. లైక్ ఫ్లిప్కార్ట్ని తీసుకుంటున్నాను. ఓకే, ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ కంపెనీ, ఇది నేను ఓపెన్ చేసిన. ఇప్పుడు చూడండి, ఈ ఫ్లిప్కార్ట్ని నేను ఓపెన్ చేస్తే ఎట్లా కనిపిస్తున్నాయి, ఇలా ఒక రోలో కనిపిస్తున్నాయి కదా. సో ఒక రోలో లైక్ ఇన్ని సర్టైన్ ప్రోడక్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. దీనికంటే ఎక్కువ అంటే 1 2 3 4 సంథింగ్ ఉన్నాయి కదా. సో అప్రాక్స్ 6 ఉన్నట్టున్నాయి. దానికంటే ఇలా మనం క్లిక్ చేస్తే వస్తున్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఫోన్లో చూస్తే కూడా ఇలానే కనిపిస్తుందా? నో కదా, అంటే స్ట్రైట్గా కనిపిస్తుంది. అంటే జనరల్గా ఇప్పుడు నేను లైవ్గా ఇక్కడనే చూపిస్తాను చూడండి. మనం ఫోన్లో ఇదే ఓపెన్ చేస్తే సో బేసికల్గా వర్టికల్గా కనిపిస్తాయి. ఇక్కడ మనకి లేఅవుట్ అనేది డిఫరెంట్, అది ట్యాబ్లో అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో తేడా అనేది అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇలానే ఈ ప్రత్యేకంగా మనకి ఒక స్టైలింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. అంటే ట్యాబ్లో ఒకలాగా, మన ఫోన్స్లో ఇలా వర్టికల్గా. సో ఇలా రావడానికి మనమైతే ఈ రెస్పాన్సివ్ గ్రిడ్ సిస్టమ్ని అయితే యూస్ చేస్తున్నాము. అదైతే క్లియర్ కదా అండి. సో సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి నేను చెప్తున్నాను చూడండి. కాల్ 12 కాల్ MD6 అనేసి ఇచ్చాను. అంటే కాల్ 12 అంటే ఏంటి అంటే మనకి ఒక ఫుల్ విడ్త్ అనమాట, ఫుల్ లెంత్లో వస్తుంది. అంటే మన మొబైల్లో మన మొబైల్ కోసం కాల్ 12 అనేది యూస్ చేస్తాం. కాల్ MD అంటే లైక్ మీడియం స్క్రీన్స్ అనమాట. ఓకే, లైక్ ట్యాబ్స్ కానివ్వండి, ట్యాబ్స్ కోసం అయితే మీడియం 6 అనేసి యూజ్ చేస్తాము. అదే కాల్ ఇప్పుడు మీడియం తర్వాత ఏముంటుంది, లార్జ్ కదా, దానికోసం యూజ్ చేయాలి అంటే లైక్ ల్యాప్టాప్స్ కోసం యూజ్ చేస్తాం. అది సేవ్స్ రైటింగ్ మీడియా క్వరీస్ మాన్యువల్లీ. ఇది లైక్ మీడియా మనము CSSని యూజ్ చేసి మాన్యువల్గా ఇవన్నీ పెట్టే బదులు ఓన్లీ బూట్స్ట్రాప్లో ఉన్న రెస్పాన్సివ్ గ్రిడ్ జస్ట్ తీసుకోవడం వల్ల చాలా ఇంటరాక్టివిటీగా మనకైతే యూజర్స్ ఇంటరాక్టివిటీని పెంచేలాగా రెస్పాన్సివ్గా వెబ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో గ్రేట్ ఫర్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. ఎన్ష్యూర్ మొబైల్ ఫస్ట్ అప్రోచెస్. ఓకే, ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు కదా, డాక్ టైప్ HTML హెడర్ టైటిల్లో బూట్స్ట్రాప్ గ్రిడ్ అనేసి తీసేసుకున్నాను. సో ఇక్కడ బూట్స్ట్రాప్ CSS CD అన్ని నేను ఇక్కడ లింక్ చేసేసాను. లింక్ href అనేసి ఈ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసాను. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఇది సింటాక్స్ ఆబ్వియస్గా నాకు తెలుసు, REL అనేసి స్టైల్ షీట్ అనేసి పెట్టేసేయాలి. హెడ్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాం. అండ్ డివ్ ట్యాగ్లో నేనేం చేస్తున్నానంటే లైక్ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ MT4 అనేసి ఇస్తున్నాను. అంటే ఏంటి కంటైనర్ అంటే ఏంటి, ఇక్కడ సంథింగ్ నేను నీట్గా ఒక కంటైనర్, ఒక ప్యాడింగ్ లాంటిది అనుకోవచ్చు. మనము ఒక నీట్ స్పేస్ అనేది ఇక్కడ స్పేస్ హోల్డర్ లాగా యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ MT అంటే మార్జిన్ టాప్ అంటే 4 అనేసి ఇచ్చేసాం, అంటే అక్కడ అంత స్పేస్ ఉండాలనేసి. అండ్ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు రో, అంటే మనము రో అనేసి ఎందుకు తీసుకుంటున్నామంటే మనం తీసుకునే కంటెంట్ అనేది ఆ కాలంలో ప్రాపర్గా అలైన్ అవ్వడానికి ఈ క్లాస్ ఈక్వల్స్ టు రో అనేది తీసుకుంటున్నాము. దాని తర్వాత ఇక్కడ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కాల్ 12
కాల్ SM6 కాల్ LG3 అనేసి ఇచ్చాం కదా. అంటే ఏంటి అంటే మనకి కాల్ 12 అంటే మొబైల్లో ఫుల్ విడ్త్ కోసం, కాల్ SM6 అంటే హాఫ్ ఆన్ స్మాల్ స్క్రీన్ కోసం, అండ్ కాల్ LG అంటే లార్జ్ 3 అంటే 1/4 ఆన్ లార్జ్ అంటే లైక్ మనం యూస్ చేసే డెస్క్టాప్స్ కానివ్వండి దాంట్లో. అంటే ఇక్కడ కాల్ 12 అంటే ఒక ప్రాపర్ ఫుల్ విడ్త్లో ఒక మొబైల్లో ఇలా వచ్చేస్తుంది. అంటే దాంట్లో మళ్ళీ కాలమ్స్ పెట్టడానికి మనకు డిస్ప్లే స్పేస్ ఉంటుందా, ఉండదు కదా, అందుకు కాల్ 12. కాల్ SM6 అంటే ఏంటి అంటే బేసికల్గా లైక్ ఈ ట్యాబ్స్లో కానివ్వండి 2 పార్ట్స్ అవుతాయి అన్నమాట. అంటే లైక్ పక్క పక్కన అనుకోవచ్చు, అంటే ఆ పార్ట్ని 2గా డివైడ్ చేసేస్తుంది 6 అంటే. దాని తర్వాత కాల్ LG3 అంటే 4గా డివైడ్ చేస్తుంది అనమాట. అంటే లార్జ్ డెస్క్టాప్స్లో కానివ్వండి వచ్చేదాన్ని ఇంకా 4 లైక్ పార్ట్గా చేస్తుంది అనమాట. సో దాని తర్వాత డ్యూ క్లాస్ P3 అంటే ప్యాడింగ్ అనమాట. 3 బార్డర్ టెక్స్ట్. బార్డర్ అనేది మనం ఎందుకు ఇచ్చామంటే కలర్ కోసం ఇచ్చాము, గ్రే కలర్లో వస్తుంది. టెక్స్ట్ అనేది సెంటర్లో ఉండడానికి ఇలా తీసేసుకున్నాము. అండ్ డ్యూ ట్యాగ్ క్లోజ్ చేసేసాక మళ్ళీ డ్యూ ట్యాగ్స్ అనేవి మనం తీసుకుంటూనే ఉంటాం దీంట్లో. సేమ్ ఇంతకుముందు తీసుకున్నట్టుగానే నేను ఇక్కడ 4 ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాను. ఓకే, దానికోసం ఇలా 4 క్లాసెస్ అనేవి తీసేసుకున్నాను నేను. ఓకే, బాక్సెస్ అనేవి తీసేసుకున్నాను. సేమ్ అదే కాల్ 12 మనం మొబైల్ కోసం, స్మాల్ స్క్రీన్స్ కోసం లేదా డెస్క్టాప్ కోసం సేమ్ బార్డర్స్, సేమ్ ప్యాడింగ్, టెక్స్ట్ సెంటర్ అవన్నీ కూడా సేమ్ ఇచ్చేసాను. 4 ప్రోడక్ట్స్ తీసుకున్నాను కాబట్టి. సో ఇది సేవ్ చేసేసిన. ఇంకా బాడీ ట్యాగ్ అండ్ HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి సేవ్ చేసేసిన. ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ మనము ఏదైనా పిక్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఏం పెట్టలేదు, మీరు కావాలంటే ట్రై చేస్తా అంటే పిక్స్ పెట్టి కూడా నేను ఇంతకుముందు ట్రై చేశాను కదా, అలానే ఇలా 1 2 3 4 అనేసి ఉంటాయి. ఇంతకుముందు చేసిన దానికి నేను బటన్ ఎవ్రీథింగ్ కూడా ఒక ప్రోడక్ట్ అనేసి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను. ఇది ఓన్లీ రెస్పాన్సివ్ గ్రిడ్ కాబట్టి గ్రిడ్ ఒకటి నేను దీంట్లో చూపిస్తున్నాను కాబట్టి ఏం ఇమేజెస్ కానివ్వండి ఏది కూడా నేను యాడ్ చేయలేదు ప్రస్తుతానికి. జస్ట్ బ్లాంక్గా ఉంచేసి ఎట్లా వస్తుంది అనేసి చూపించా. సో ఇదే కోడ్ని మీరు ఒకవేళ సేవ్ చేసేసుకొని మన కంపైలర్స్లా లైక్ ఆన్లైన్ కంపైలర్స్లో కూడా ఉంటాయి కదా, ఫోన్లో రన్ చేసిండ్రు అనుకోండి 1 2 3 అని కింద వర్టికల్గా ఇలా కనిపిస్తుంది అనమాట. అదే మనకి ట్యాబ్స్లో చేసిండ్రు అనుకోండి, అంటే ఇప్పుడు ట్యాబ్లో మనం ఇదే కోడ్ని రన్ చేస్తే 1 2 3 4 అనేసి ఇలా వస్తుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఒకవేళ నేను ఇది ల్యాప్టాప్లో రన్ చేసిన కాబట్టి ఇలా 4 ఇలా ఏమంటారు రోగా వచ్చినాయి. సో ఇలా రోగా వచ్చినాయి. అదే మనం ఫోన్లో యూస్ చేస్తే మనం ఇప్పుడు యూట్యూబ్ ఎలా అయితే స్ట్రైట్గా వస్తుందో అలా స్ట్రైట్గా వస్తుంది మొబైల్లో ఇదే కోడ్ రన్ చేస్తే. ట్యాబ్లో రన్ చేస్తే కనుక 1 2 3 4 ఇలా కింద ఇలా వస్తాయన్నమాట. మనము లైక్ యూట్యూబ్ అనేది ఆపరేట్ చేస్తాం కదా, సో ఎలా వస్తుందో అలానే. సో నేను ఇక్కడ ట్యాబ్ ఇఫ్ యూ మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఇక్కడ 1 2 3 4 ఇలా 2 2 2 2 అనేసి డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఇలా లైక్ లైన్ కింద వస్తాయన్నమాట. ఒక రో కింద ఇంకో రోలో 2 వస్తాయి. అదే ఫోన్లో అంటే మీకు ఆబ్వియస్గా ఐడియా ఉంటుంది. సో ఇలా అండి మనమైతే ఈ గ్రిడ్ రెస్పాన్సివ్ ఒక టాపిక్ని అయితే మనం ఇలా యూస్ చేసుకుంటాము. మీకు ఒకటి డౌట్ ఉండొచ్చు, ఎందుకు ఫోన్లో యూస్ చేసినప్పుడు అలా దీంట్లో అలా దాంట్లో ఇలా, దీని వెనుక ఏముంది అంటే ఈ బూట్ స్ట్రాప్ సంబంధించిన గ్రిడ్ సిస్టమ్ అనేది ఉంది. సో బేసికల్గా ఇది CSSతో చేయడం చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది అండ్ ఇంపాసిబుల్. వై? బికాస్ మేబీ ఒక్కొక్క డెస్క్టాప్కి ఒక్కొక్క డివైస్కి చేస్తామేమో, కానీ అదే వెబ్సైట్ వెళ్ళి వేరే దాంట్లో ఓపెన్ చేయాలి అంటే లైక్ కష్టంగా ఉంటుంది, అటు ఇటు అయిపోతుంటాయి, అది అసలు వర్కౌట్ కాదు. కాబట్టి ఈ బూట్ స్ట్రాప్లో ఈ రెస్పాన్సివ్ గ్రిడ్ అనేది లైక్ అంత పవర్ఫుల్ టాపిక్ అన్నమాట. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, లేకపోతే ఈ కోడ్స్ అనేవి నేను ఇవన్నీ స్పెషల్గా ఎలా తీసుకున్నాను అనేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా, లైక్ ఆ కోడ్స్ అనేవి కాపీ పేస్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ దీంట్లోకి వెళ్ళేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆల్రెడీ మీరు చూసారు. సో దీంట్లో జస్ట్ గ్రిడ్ సిస్టమ్, రెస్పాన్సివ్ గ్రిడ్ సిస్టమ్ అనేసి టైప్ చేయండి, లేకపోతే గ్రిడ్ సిస్టమ్ అన్న కూడా వస్తుంది, ఆల్రెడీ వచ్చింది కదా.
సో ఇలా అండి, చూసారు కదా ఇక్కడ కాల్ ఇలా కనిపిస్తుంది. సో వీటిని మీరు కాపీ పేస్ట్ చేసుకోవడమే. మీ ప్రాజెక్ట్కి తగ్గట్టుగా ఎలా ఉండాలనుకుంటున్నారు అనేసి ముందే ఆలోచించుకొని వీటిని కాపీ పేస్ట్ చేసుకొని మీకు ఇంకేమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసేసుకోవచ్చు కాపీ పేస్ట్ చేశాక మీ ఓన్గా. సో ఇంతే అండి. నెక్స్ట్ టాపిక్ అయితే చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము బూట్స్ట్రాప్లో టైపోగ్రఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనము టైపోగ్రఫీ అండ్ కలర్స్ అయితే టాపిక్స్ని అయితే కవర్ చేయబోతున్నాం. సో బేసికల్గా చెప్పండి, మనము ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఫస్ట్గా అబ్జర్వ్ చేసే థింగ్ ఏంటి? అక్కడ ఉన్న టెక్స్ట్ అండ్ కలర్సే కదా. సో అవి బోరింగ్గా ఉంటే అస్సలు అట్రాక్టివ్గా ఉండదు. అంటే టెక్స్ట్ అనేది కరెక్ట్ ఫాంట్లో లేకపోయినా, లేకపోతే కరెక్ట్ ఫార్మేషన్లో లేకపోయినా, అండ్ కలర్స్ అనేది మిస్ మ్యాచ్ ఉన్నా సరే అంతగా అట్రాక్టివ్గా ఉండదు కదా. లైక్ మనం యూజ్ చేసే కలర్కి కొంచెం లైక్ రిలేటెడ్గా, లేకపోతే కాంట్రాస్ట్గా, లేకపోతే అవి మ్యాచ్ అయ్యేలాగా, అండ్ మన కళ్ళకి ఏదో సంథింగ్ బెదిరించినట్టు, లేకపోతే అదో రకంగా కాకుండా, వియర్డ్గా కాకుండా లైక్ నార్మల్గా అండ్ చాలా అట్రాక్టివ్గా, బ్యూటిఫుల్గా అలా కనిపించాలి కదా. సో అదే లేకపోతే వెంటనే ఆ వెబ్సైట్ పైన వద్దులే అనేసి లైక్ స్కిప్ అనేది చేసేస్తుంటాం. కానీ జనరల్గా మనము సిఎస్ఎస్తో స్టైలింగ్, లేకపోతే ఈ కలర్స్ అనేది యాడ్ చేయడం, ఇవన్నీ మనం నేర్చుకున్నాం, రైట్. కానీ యాడ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, అది ఇది యాడ్ చేసే వరకు మినిమం చాలా నెంబర్ ఆఫ్ కోడ్ లైన్స్ అనేవి పడుతుంది. కాకపోతే ఈ బూట్స్ట్రాప్లో ఉన్న టైపోగ్రఫీ అండ్ కలర్స్ అనే కాన్సెప్ట్తో మనం జస్ట్ ఒక క్లాస్లో మనం జస్ట్ ఇట్లా యాడ్ చేస్తే చాలు, లింక్ చేస్తే చాలు, ఎవ్రీథింగ్ కూడా చేంజ్ అయిపోతుంది ఒక చిన్న వర్డ్తో. సో అది ఈ బూట్స్ట్రాప్లో ఉన్న టైపోగ్రఫీ అండ్ కలర్స్కి ఉన్న ప్రత్యేకత అనమాట. సో సింపుల్గా, బ్రీఫ్గా మీకు క్లియర్గా అర్థమయ్యేలా ఇక్కడ చెప్తాను చూడండి. సో టైపోగ్రఫీ అంటే ఏంటి అంటే బూట్స్ట్రాప్లో ఒక ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అనమాట. ఎందుకు, దేనికి అంటే టెక్స్ట్కి. ఓకే, ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఫర్ టెక్స్ట్ అనేసి అంటున్నాము. హెడ్డింగ్ క్లాసెస్ వచ్చేసరికి మనకు ఆబ్వియస్గా తెలుసు, H1 to H3 H6 అనేవి ఉంటాయి. అంటే లైక్ లార్జర్ అలా మనకి ఆల్రెడీ చూసాం కదా H1 to H6కి ఉన్న డిఫరెన్స్ ఏంటో HTML క్లాసెస్లో. సో ఇక్కడ అదే ఉంటుంది. అండ్ డిస్ప్లే క్లాసెస్ అనేది లైక్ డిస్ప్లే 1 to డిస్ప్లే 6 అనేది ఉంటుంది. ఓకే, దాని తర్వాత LED లెడ్ టెక్స్ట్ అనేసి ఉంటుంది కదా. ఇది మనము ఇక్కడ ఉన్న లెడ్ అనే వర్డ్తోనే మనం తీసుకుంటాము క్లాస్ అనేది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ చూస్తున్నారు కదా. సో మన పారాగ్రాఫ్ని హైలైట్ చేయడానికి అయితే యూజ్ చేస్తామన్నమాట. అండ్ దాని తర్వాత మనకి టెక్స్ట్ అలైన్మెంట్ అనేది అవసరం. ఒక టెక్స్ట్ రాస్తున్నప్పుడు ఒక వెబ్సైట్లో అది లైక్ ఇక్కడ ఇదే స్లైడ్ తీసుకోండి మీరు పీపీటీలో. నేను ఇక్కడ బూట్స్ట్రాప్ టైపోగ్రఫీ అనేది కరెక్ట్గా మిడిల్లో సెంటర్లో వచ్చేలా పెట్టుకున్నాను. మిగతాది మొత్తం ఒక ప్యాటర్న్లో పెట్టుకున్నాను. సో ఎగ్జాక్ట్గా ఇలా చూడడానికి మంచిగా ఉండడానికి టెక్స్ట్ స్టార్ట్ అంటే ఇక్కడ కర్సర్తో చూపిస్తున్నాను, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేలాగా. అదే టెక్స్ట్ సెంటర్ అంటే ఇలా మిడిల్లో వచ్చేలాగా. అదే టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేలాగా అలా అవుతుందన్నమాట టెక్స్ట్ అలైన్మెంట్. ఇవి యూజ్ చేయడం వల్ల, క్లాస్లో ఇది యూజ్ చేయడం వల్ల అది మార్పు అనేది జరుగుతుంది. తర్వాత ఫాంట్ వెయిట్ అంటే లైట్గా ఉండాలా లేకపోతే బోల్డ్గా ఉండాలా అని FW_bold లేకపోతే FW_light అనేది యూజ్ చేస్తాము. తర్వాత ఒకవేళ మనకి ఇటాలిక్ కావాలి అనుకుంటే కనుక లైక్ FST ఇటాలిక్ అనేసి పెట్టాలన్నమాట. కలర్స్ వచ్చేసరికి కలర్స్ కావాలి అంటే మనకి టెక్స్ట్ ప్రైమరీ అంటే బ్లూలో వస్తుంది, టెక్స్ట్_డేంజర్ అంటే రెడ్ కలర్లో వస్తుంది. సో ఇలా మనము సింపుల్గా జస్ట్ అక్కడ ఆల్రెడీ బూట్స్ట్రాప్లో రెడీమేడ్గా ఉన్న ఒక డ్రెస్ని జస్ట్ మనం తీసేసుకుంటున్నాం అంతే. తర్వాత మ్యూటెడ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ అనేది మ్యూట్ అవ్వడానికి మనకి లైక్ టెక్స్ట్ మ్యూటెడ్ అనేసి తీసుకుంటాము. సో ఇది మన కంటెంట్ని స్టైల్ చేయడానికి చాలా ఈజీ అన్నమాట. మీకు ఒక సింపుల్గా అర్థం అవ్వాలి అంటే మార్కెట్లో చాలా రకాలైన కలర్స్తో డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయి కదా. ఒకప్పుడు మనకి కలర్స్ రావాలంటే స్పెషల్గా
అంటే ఎప్పుడైనా సరే మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ అదే పాటిస్తారనుకోండి. సో, వాళ్ళందరూ బూట్ స్ట్రాప్ అనమాట. వాళ్ళందరూ లైక్ బూట్ స్ట్రాప్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ క్లాత్స్‌కి పర్టిక్యులర్‌గా కలర్స్ తీసేసి వాళ్ళు కలర్స్‌తో డ్రెసెస్ చేశారు. అండ్ ఒక్కొక్క డ్రెస్‌కి ఒక్కొక్క కలర్ పెట్టేశారు. అంతా అయిపోయింది. నేను జస్ట్ ఆ షాప్‌కి వెళ్ళి మనీ కట్టేసి తీసుకోవడమే ఆ డ్రెస్‌ని. నేను మళ్ళీ వెళ్ళి ఓకే ఇది వైట్‌లో ఉంది, దీనికి కలర్ చేయించాలి, ఆ పని మొత్తం నాకు ఉండదు. సో, ఎగ్జాక్ట్‌గా నేను ఈ బూట్ స్ట్రాప్ అనే క్లాత్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఆ కలర్స్ అనేవి ఆటోమేటిక్‌గా రెడీమేడ్ ఉన్నవి తీసుకుంటున్నాను. అంతే సింపుల్ అండి. అస్సలు వరీ అవ్వకండి. అండ్ దీన్ని మనము ప్రాక్టికల్‌గా చూద్దాం. అప్పుడు నేను ఇక్కడ యూజ్ చేయండి ఇది అనేసి చెప్పాను కదా, అది ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. సో, లెట్స్ కంటిన్యూ. సో, ఇక్కడ చూడండి, డాక్ టైప్ HTML హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్లో బూట్ స్ట్రాప్ టైపోగ్రఫీ అండ్ కలర్స్ అనేసి తీసేసుకున్నాను. సో, ఇక్కడ మనము బూట్ స్ట్రాప్ 5 CSS CDN అనేది లైక్ లింక్ చేయాలి అంటే ఈ లింక్ అనేది మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి అనేసి మనందరికీ తెలుసు. ఎందుకు అనేసి మళ్ళీ మీకు మధ్యలో ఒకవేళ ఇంతసేపు చెప్పిందంతా గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 to 3 days తర్వాత వింటున్నట్టుగా అయితే లైక్ మనం బూట్ స్ట్రాప్లో ఉన్న స్టైలింగ్స్ అన్నీ కూడా మనము సింపుల్గా చెప్పాలంటే యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ లింక్ని పెట్టాలి. అప్పుడే అక్కడ ఉన్న రెడీమేడ్ అన్నీ కూడా మనం తీసేసుకోగలుగుతాం. ఓకే, సో ఐ హోప్ మీరు అంత టైం గ్యాప్ ఇవ్వకుండా ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్గా కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోని జస్ట్ 1.5 hour అలా ఉంటుంది కాబట్టి. సో, ఇక్కడ హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి బాడీ అనేది క్లాస్ ఈక్వల్స్ టు P4 అనేసి ఇచ్చాను. అంటే ఏంటి, ఈ క్లాస్ అనేది ఆబ్వియస్గా తీసుకుంటున్నా, మీరు ముందు నుంచి చూస్తున్నారు. ఒకవేళ ముందు నేను క్లాస్ ఈక్వల్స్ టు P4 అంటే ప్యాడింగ్ అనమాట. 4 అనేది అంత స్పేస్ ఉండాలి అనేసి. దాని తర్వాత హెడింగ్ స్టైల్స్ యూజింగ్ బూట్ స్ట్రాప్ క్లాసెస్. మనము ఒక టెక్స్ట్కి H1, H2, H3, H4, H5, H6 అనేవి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి కదా. సో, అవి తీసుకుని దాంట్లో మనం ఏమి ఇస్తున్నామో చూద్దాం. క్లాస్ టెక్స్ట్ ప్రైమరీ అంటే ఇంతకుముందు నేను ఏం చెప్పాను, బ్లూ కలర్లో అని చెప్పాను కదా. మీకు మళ్ళీ ఇక్కడ జస్ట్ లైక్ ఇక్కడ ఇచ్చాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. సో, హెడ్ 1 టెక్స్ట్ ప్రైమరీ అని బ్లూ అనేసి ఇచ్చాను. నేను ఇక్కడ స్పెషల్గా వేరే టెక్స్ట్ ఏం ఎంటర్ చేయలేదండి. మీకు కోడ్ చూస్తుంటేనే మీకు లైక్ అర్థమైపోవాలి, రెడీమేడ్గానే అర్థం అవ్వాలి కాబట్టి ఇక్కడ అదే టెక్స్ట్ అనేది పెట్టాను. తర్వాత H2 క్లాస్లో టెక్స్ట్ సెకండరీ, ఓకే, హెడ్డింగ్ ట్యాగ్ 2 అనేసి ఇచ్చేసి టెక్స్ట్ సెకండరీ ఇదేం కలర్లో వస్తుందంటే గ్రేలో వస్తుంది. అంటే గ్రేలో ఎందుకు వస్తుందంటే టెక్స్ట్ సెకండరీ అని పెట్టాం కదా, ఈ టెక్స్ట్ సెకండరీ వల్లే గ్రే కలర్లో వస్తుంది. మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఇది జస్ట్ డేటా ఎంటర్ చేస్తున్నాను, వైట్ కలర్లో ఉంది, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అదే మనం CSSలో అయితే లైక్ టెక్స్ట్ ఈజ్ టు కలర్ అనేది గ్రే కలర్, బ్లూ కలర్ అలా ఇస్తుంటాం. కానీ ఇక్కడ కాదు అలా. టెక్స్ట్ సక్సెస్ అంటే గ్రీన్, టెక్స్ట్ డేంజర్ అనేసి ఇచ్చేసి హెడ్డింగ్ 4 టెక్స్ట్ డేంజర్ రెడ్ అనేసి ఇచ్చేసాను. టెక్స్ట్ వార్నింగ్ అంటే ఎల్లో, టెక్స్ట్ ఇన్ఫో అంటే CYA అని ఉంది కదా, అంటే జనరల్గా ఒక స్కై కలర్ లాగా వస్తుంది మీరు చూసినట్టుగా అయితే అవుట్పుట్లో. దాని తర్వాత ఇది అర్థమైపోయింది కదా అండి, నేను ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నాను స్పెసిఫిక్గా మీకు ఏం అర్థమైంది ఇక్కడ. నేను ఇక్కడ లైక్ కలర్స్ ఈ టైపోగ్రఫీలో కలర్స్ ఎలా తీసుకోవాలి అనేసి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాను. దాని తర్వాత పారాగ్రాఫ్ విత్ మ్యూటెడ్ టెక్స్ట్ అంటే ఏంటో చూద్దాం. సో, పారాగ్రాఫ్ క్లాస్ ఈక్వల్స్ టు టెక్స్ట్ మ్యూటెడ్. ఇంతకుముందు నేను సింటాక్స్ చెప్పాను కదా, టెక్స్ట్ మ్యూటెడ్ అనేసి తీసుకోవాలనేసి. దిస్ ఇస్ ఎ పారాగ్రాఫ్ విత్ మ్యూటెడ్ అంటే లైట్ గ్రే టెక్స్ట్లో వస్తుందన్నమాట. ఓకే, దాని తర్వాత పారాగ్రాఫ్ విత్ లెడ్ క్లాస్ ఫర్ ఎంఫసిస్ అనేసి. సో, దిస్ ఈజ్ లీడ్ పారాగ్రాఫ్, ఇట్ స్టాండ్స్ అవుట్ ఏ బిట్ మోర్. అండ్ టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ అంటే అలైన్మెంట్ కోసం సెంటర్లో లేకపోతే లెఫ్ట్లో, స్టార్టింగ్లో, ఎండ్లో ఇట్లా అని చెప్పేసాం కదా, దానికి ఎలా తీసుకోవాలో చూడండి. క్లాస్ ఈక్వల్స్ టు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇలా తీసుకునే ప్రతిసారి కోడ్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో, ఇది మనకి బేసికల్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా మీకు ఈ కొటేషన్ మార్క్స్ ఎందుకు తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అనేసి తెలిసే ఉంటుంది. సో, దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ విత్ ఇది కదా. సో, దిస్ ఈజ్ ఎ లీడ్ పారాగ్రాఫ్, ఇట్ స్టాండ్స్ అవుట్ ఏ బిట్ మోర్ అంటే హైలైట్ చేయడానికి. ఇప్పుడు అలైన్మెంట్ కదా, ఇది సెంటర్ టెక్స్ట్ అండ్ ఎండ్లో రావడానికి టెక్స్ట్ స్టార్ట్, టెక్స్ట్
సెంటర్ టెక్స్ట్ ఎండ్. ఇక్కడ అండర్స్కోర్ అనేది పక్కాగా ఇవ్వండి, లేకపోతే గ్యాప్ అన్న ఇవ్వకుండా ఉండండి. అంటే మనకి ఇది టెక్స్ట్ స్టార్ట్ అంటే లైక్ లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్ స్టార్టింగ్లో వస్తుంది. ఇది డిఫాల్ట్ అనమాట. అలైన్ సెంటర్లో అంటే టెక్స్ట్ సెంటర్ అంటే సెంటర్లో వస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు. రైట్ అంటే ఎండ్ సైడ్ వస్తుంది అనమాట. తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా కావాలి కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ టెక్స్ట్ కలర్స్ కోసం ఇవి డివ్ క్లాస్లో మనము క్లాస్ P3 అంటే ప్యాడింగ్ ఇచ్చేసి MB2 బీజీ అంటే మనకి బీజీ ప్రైమరీ అంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడ మనం కలర్లో ఏమి ఇచ్చాము, ఇది టెక్స్ట్ అనేసి ఇచ్చాము అంటే టెక్స్ట్కి వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, బీజీ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్కి అనమాట. టెక్స్ట్ వైట్, సక్సెస్, వార్నింగ్ టెక్స్ట్ ఇలా ఇచ్చేసాము. ఓకే, దాని తర్వాత స్మాల్ అండ్ బోల్డ్ టెక్స్ట్. మనకి ఒక టెక్స్ట్ స్మాల్ రావాలా బోల్డ్ రావాలా అని డిసైడ్ చేసేది ఇది. సో ఇప్పుడు మనం బాడీ అండ్ HTML ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేస్తున్నాము. సో ఎస్, ఇది మనం బేసికల్గా మనకి ఇక్కడ ఈ స్మాల్ బోల్డ్ అనేది మనకి HTML టాపిక్ నుంచి వస్తుంది. ఇది స్టైలింగ్స్లో. సో దీన్ని సేవ్ చేసేసి ఒకసారి అయితే రన్ చేసేద్దాం, చూసేయండి. సో ఇది చూస్తున్నారు కదా ఎలా వచ్చింది. ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్లో ఉంచి కదా, ఈ టైటిల్లో ఉన్నది బూట్ స్ట్రాప్ టైపోగ్రఫీ ఇక్కడ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లోనే కదా ఇవన్నీ హెడ్డింగ్ 1 ఇవన్నీ మనకి అవుట్పుట్లో వస్తాయని చెప్పా. సో టెక్స్ట్ ప్రైమరీ అంటే బ్లూ కలర్లో వచ్చింది కదా, టెక్స్ట్ సెకండరీ అంటే గ్రే కలర్లో వచ్చింది, టెక్స్ట్ సక్సెస్ అంటే గ్రీన్, టెక్స్ట్ డేంజర్ అంటే రెడ్, టెక్స్ట్ వార్నింగ్ అంటే ఎల్లో, టెక్స్ట్ ఇన్ఫో అంటే లైక్ స్కై బ్లూ కలర్లో వస్తుంది అన్నాను కదా, వచ్చేసింది. దాని తర్వాత ఏంటి, లైక్ ఇది చూసారా, మ్యూటెడ్ అంటే మనకి ఎలా వచ్చిందో చాలా డల్గా అంటే గ్రే కలర్లోనే డిఫరెంట్ స్మాల్ ఫాంట్లో అలా మ్యూటెడ్గా వచ్చిందనమాట. దాని తర్వాత ఇది కొంచెం హైలైట్ అయినట్టు కొంచెం వేరే ఫాంట్లో ఇలా వచ్చింది కదా, లీడ్ పారాగ్రాఫ్ ఇది. దాని తర్వాత మనము ఇంకేం చేసాము, బ్యాక్గ్రౌండ్ పెట్టేసి లైక్ ఇది చేసాం కదా అండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టెక్స్ట్ స్టార్ట్ అంటే లెఫ్ట్ అలైన్ టెక్స్ట్ అంటే ఇక్కడ వచ్చింది, సెంటర్ అలైన్ అంటే ఇలా మిడిల్లో వచ్చింది, రైట్ అలైన్ అంటే ఎండ్లో వచ్చేసింది. ఇది ఓకే కదా మీకు. దాని తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది ఇవ్వడానికి, సో బీజీ టెక్స్ట్ వైట్, టెక్స్ట్ అనేది వైట్లో ఉండాలి. బీజీ ప్రైమరీ కాబట్టి బ్లూ, ప్రైమరీ సక్సెస్ బీజీ సక్సెస్ అంటే గ్రీన్లో, వార్నింగ్ అంటే ఎల్లోలో, టెక్స్ట్ అనేది వైట్గానే పెట్టినాం కాబట్టి వైట్గానే వచ్చేసింది. సో ఇలా ఇంకా ఇది స్మాల్ ట్యాగ్లో పెట్టినాం కాబట్టి స్మాల్ అండ్ స్ట్రాంగ్ కాబట్టి స్మాల్ స్ట్రాంగ్ ఇలా బోల్డ్గా వచ్చేసింది. సో మీకు అర్థమైంది అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి అనేసి మీకు టోటల్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. సో ఇవన్నీ మీరు ఒకవేళ మర్చిపోయినా కూడా ఇక్కడ చేస్తున్నప్పుడు జస్ట్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, గెట్ బూట్ స్ట్రాప్కి అయితే వెళ్ళిపోయి ఏం చేస్తారు, ఇక్కడ టైపోగ్రఫీ అనేసి టైప్ చేయండి. సో ఇలా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇదంతా కూడా చూపిస్తున్నారు. ఆల్రైట్, సో నెక్స్ట్ టాపిక్ అయితే కంటిన్యూ చేసేద్దాం. హలో అండి, ఇప్పుడైతే మనము బూట్ స్ట్రాప్లో బటన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరైతే లైక్ యూట్యూబ్లో చూసినప్పుడు సబ్స్క్రైబ్ బటన్ కానివ్వండి, లైక్ హ్యాపీగా లైక్ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కార్ట్స్లోకి మన ఐటమ్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు యాడ్ బటన్ కానివ్వండి, లేకపోతే ఫాలో బటన్ కానివ్వండి, ఇలా నంబర్ ఆఫ్ బటన్స్ అనేవి మనము జనరల్గా మన యాప్స్లో, మన వెబ్సైట్స్లో చూస్తూనే ఉంటాం కదా. సో అవి ఎంత కలర్ఫుల్గా ఉంటాయి, ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి కదా, లైక్ రెడ్ కలర్లో, బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో, స్కై బ్లూ కలర్లో, దాన్ని చూస్తేనే లైక్ క్లిక్ చేసేయాలి అనిపించే అంత మంచిగా ఉంటుంది కదా. సో అలా బటన్స్ అన్నీ కూడా ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఎలా బిల్డ్ చేస్తున్నారు అంటే బూట్ స్ట్రాప్ బటన్స్ ద్వారా అనమాట. ఎందుకంటే
లైక్ ప్రతి ఒక్క వెబ్సైట్కి కూడా లేకపోతే ప్రతి ఒక్క డివైజెస్ కూడా సూటబుల్గా ఒక లేఅవుట్ లాగా వచ్చే విధంగా ఈ బూట్ స్ట్రాప్ బటన్స్తోనే పాసిబుల్ కాబట్టి. సో ఇక్కడ మనకి బూట్ స్ట్రాప్ బటన్స్లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ లాగా, లేకపోతే వాటిని ఎలా యూస్ చేసుకోవచ్చు మనము రియల్ టైం మన ప్రాజెక్ట్స్లో అనేది క్లియర్గా చూపిస్తాను. జస్ట్ చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైక్ ఇవి బటన్స్ అనేవి మనం ఇప్పుడు ఏదో చేయాల్సిన అవసరం లేదు. అంటే సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ వాటన్నిటిని క్లమ్స్ చేసేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిలాక్స్డ్గా ఆల్రెడీ బూట్ స్ట్రాప్ క్రియేట్ చేసేసింది. ఆ క్లాస్ని మనం తీసేసుకుని ఆ క్లాస్లో జస్ట్ యాడ్ చేస్తే చాలు, ఎవ్రీథింగ్ కూడా మన అవుట్పుట్లో ఉంటుందన్నమాట. అంటే ఇది ప్రీ స్టైల్డ్ లేకపోతే ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ అంటాం కదా, అలానే ప్రీ స్టైల్డ్ బటన్ క్లాసెస్ అనేసి అంటాము. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, బటన్ రావాలి అంటే లైక్ మనము హెచ్టిఎంఎల్ త్రూ సిఎస్ఎస్ త్రూ చేయాలి అంటే చాలా చేయాలి. కానీ ఇక్కడ మనం ఈ బూట్ స్ట్రాప్లో BTN ప్రైమరీ అనేస్తే చాలు, మనకైతే బటన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ప్రైమరీ అన్నాను కదా, BTN అంటే ఆబ్వియస్గా బటన్, మళ్ళీ BTN ప్రైమరీ ఎందుకంటే దానికి కలర్ రావడానికి, అంటే ప్రైమరీ అంటున్నాం కాబట్టి బ్లూ కలర్ రావడానికి. ఆల్రెడీ దాని తర్వాత ఇక్కడ ఈ కలర్స్లో కొన్ని వేరియంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రైమరీ అంటే బ్లూ, సెకండరీ అంటే గ్రే, సక్సెస్ అంటే గ్రీన్, డేంజర్ అంటే లైక్ రెడ్, వార్నింగ్ అంటే యెల్లో, ఇన్ఫో, లైట్, డార్కర్, ఇలా డిఫరెంట్ కలర్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. జస్ట్ ఇలా పెట్టేస్తే చాలు, ఇక్కడ పెట్టేసినాం కదా, కలర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి ఈ బటన్స్ యొక్క సైజెస్ కూడా దీంట్లో డిఫైన్ చేసేసుకోవచ్చు. అంటే ఏం తీసుకోవాలి అంటే BTN-LG, BTN_SM అంటే BTN-LG అంటే లార్జ్, బటన్ స్మాల్ అనమాట. మనకి ఎలా కావాలంటే అది తీసేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇది షార్ట్కట్లో ఇది పెట్టేస్తే చాలు మనకు వచ్చేస్తుంది. బ్లాక్ బటన్కి లైక్ డీగ్రిడ్ అనేసి, లేకపోతే అవుట్లైన్ బటన్స్కి అంటే లైక్ అవుటర్ లైన్ ఒకటే రావాలి మన బటన్స్కి అంటే BTN అవుట్లైన్ ప్రైమరీ అనేసి పెట్టేస్తే చాలు. డిసేబుల్డ్ బటన్కి డిసేబుల్డ్, లేకపోతే బటన్స్ విత్ ఐకాన్ కూడా పాసిబుల్ మన బూట్ స్ట్రాప్ బటన్స్లో. అండ్ దీనికి మనం యాంకర్ ట్యాగ్ ఆర్ బటన్ ట్యాగ్ అనేది కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇది వైడ్గా యూస్ చేసేది ఈ బటన్స్ యొక్క కాన్సెప్ట్ అండి. అండ్ మెయిన్గా యాక్షన్ కోసం అనమాట. యాక్షన్ అంటే సంథింగ్ మాన్యువల్గా అక్కడ క్లిక్ చేయడానికి ఇదైతే యూస్ చేస్తాం. ఆల్రెడీ మనం ఆబ్వియస్గా బటన్స్ అనేవి పెట్టేవి మనకి సంథింగ్ అది క్లిక్ చేస్తే సంథింగ్ యాక్షన్ అవుతుంది అక్కడ అనే దానికి మనమైతే బటన్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడైతే చూసేయండి. సో డాక్ టైప్ HTML హెడ్ ట్యాగ్లో నేను టైటిల్లో బూట్ స్ట్రాప్ బటన్ ఎగ్జాంపుల్ అనేసి తీసేసుకున్నాను. దాని తర్వాత ఇంక్లూడ్ బూట్ స్ట్రాప్ CSS ఫ్రమ్ CDN అంటే మనము బూట్ స్ట్రాప్ CSS ఫ్రమ్ CDN అనేది ఎలా ఇంక్లూడ్ చేస్తాము, ఎలా యాడ్ చేస్తాము అంటే ఈ లింక్ ఎలా తీసుకోవాలో నేను ఆల్రెడీ చెప్పాను. దాని తర్వాత బాడీ ట్యాగ్లో div class = కంటైనర్ my5 అనేసి ఇచ్చాను. అంటే కంటైనర్ అనేసి ఎందుకు తీసుకుంటాము, సంథింగ్ దాంట్లో మనము అంత డేటా పెట్టడానికి, లేకపోతే అలాంటి కేసెస్లో ఈ కంటైనర్ అనేది తీసేసుకున్నాము. తర్వాత బూట్ స్ట్రాప్ బటన్ ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ బటన్ ట్యాగ్ తీసేసుకున్నా. బటన్ టైప్ టు బటన్ క్లాస్ చూడండి. ఇక్కడ క్లాస్ అనేది BTN ప్రైమరీ అంటే మనకి బ్లూ కలర్లో వస్తుంది. ఇక్కడ ప్రైమరీ బటన్, సెకండరీ బటన్, సక్సెస్ బటన్, డేంజర్ బటన్, వార్నింగ్ బటన్, ఇన్ఫో బటన్, లైట్ బటన్, డార్క్ బటన్ అనేసి మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసేసుకున్నాను. ఎందుకంటే కలర్స్ చూపించడానికి. సో ఇదైతే సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత మనమైతే లైక్ యాంకర్ ట్యాగ్ అనేది తీసేసుకుంటున్నాము స్టైల్ చేయడానికి. సో href = ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్లో మనం ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చేసాను. అండ్ BTN ప్రైమరీ అంటే మనకి బటన్ అనేది కలర్ ఇక్కడ ఎలా రావాలి, టార్గెట్ బ్లాంక్, తర్వాత నో ఓపెనర్, నో రిఫరర్ అనేసి పెట్టేశాను. తర్వాత లింక్ బటన్ అనేసి జస్ట్ ఇచ్చేసి ఈ యాంకర్ ట్యాగ్లోనే యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసేసి div ట్యాగ్, బాడీ ట్యాగ్, HTML ట్యాగ్ అన్ని కూడా క్లోజ్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనము రన్ చేసేసి చూసేద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా,
ప్రైమరీ బటన్, సెకండరీ బటన్, ఇలా డిఫరెంట్ బటన్స్ అన్నీ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ బటన్స్ అనేవి ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి కలర్స్లో. సో ఇక్కడ వరకు అయితే మనకి డార్క్ బటన్ అంటే మనకేమొచ్చింది, బ్లాక్ వచ్చింది. లైట్ బటన్ అంటే మనకేమొచ్చింది, అసలు కలర్ రాకుండా జస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసింది, వైట్లో. ఇన్ఫో అంటే మనకి ఏమొచ్చింది, స్కై కలర్లో, స్కై బ్లూలో. సో ఈ కలర్స్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. కాకపోతే ఇక్కడ సపరేట్గా ఏంటి అంటే బటన్లో మనం కలర్ ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలి అనేసి ఈ యాంకర్ ట్యాగ్ కూడా యూస్ చేసి చేయొచ్చు అన్నాను కదా, ఇదన్నమాట. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వచ్చేసింది. సో వీటన్నిటికి కూడా అసలు ఏం రాలేదు. దీనికి మనం ఒక లింక్ ఇచ్చాం కాబట్టి లింక్ క్లిక్ చేస్తే అలా వచ్చేసింది అనమాట. సో ఇలా అండి మనమైతే బటన్స్ అనే కాన్సెప్ట్ని ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ కలర్స్లో మీకు మీ వెబ్సైట్కి, మీ ప్రాజెక్ట్కి ఎలాంటి కలర్ కావాలి, థీమ్ కావాలి అనేసి చూస్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. జస్ట్ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం హ్యాపీగా. మనము ఇప్పుడు బూట్స్ట్రాప్లో ఫార్మ్స్ గురించి అయితే తెలుసుకుందాం, ఎలా క్రియేట్ చేయాలి అనేసి. సో బేసికల్గా మనము అమెజాన్ లాగిన్ అవ్వాలి అన్నా, లేకపోతే మనకి జొమాటోలో ఏదైనా సెర్చ్ చేయాలి అన్నా, ఇంకా చాలా రకాలుగా ఫార్మ్స్ అనేవి చూసే ఉంటాం కదా. సో ఆ ఫార్మ్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తారు అండ్ అంతా లైక్ లేఅవుట్ ఎవ్రీథింగ్ కూడా రెస్పాన్సివ్గా ఎలా ఉంటుంది అంటే దాని వెనక ఈ బూట్స్ట్రాప్లో మనకి ఫార్మ్స్ అనే టాపిక్ వల్ల ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫార్మ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయండి. సో వాటిని యూస్ చేసేసుకుని ఇక్కడ మనము ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేసేస్తాము. సో బేసికల్గా ఇది HTMLతో కూడా CSSతో కూడా చేయొచ్చు, కానీ బోరింగ్గా ఉంటుంది అండ్ లేఅవుట్ విషయంలో రెస్పాన్సివ్గా ఉండదు. కాబట్టి మనం ఇక్కడ బూట్స్ట్రాప్ ఫార్మ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. ఆల్రైట్, ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇవి ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అనేవి ఉంటాయి, అంటే ఫార్మ్ ఎలిమెంట్స్కి సంబంధించి అవి మనము ఇక్కడ యూస్ చేసేస్తాము. సో ఇక్కడ మనకి కొన్ని క్లాసెస్ అనేవి ఉంటాయండి. సో లైక్ ఫార్మ్ కంట్రోల్ అంటే ఇన్పుట్స్ తీసుకోవాలి అంటే కనుక ఫార్మ్ కంట్రోల్ అనేసి, లేకపోతే చెక్ బాక్సెస్ అండ్ రేడియోస్ కోసం మనం క్రియేట్ చేయాలి అంటే చెక్ బాక్సెస్, రేడియోస్, డ్రాప్ డౌన్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం HTMLలో విన్నాము. సో అవి క్రియేట్ చేయాలి అంటే ఫార్మ్ చెక్. ఓకే, డ్రాప్ డౌన్స్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫార్మ్ సెలెక్ట్. ఒకవేళ కంబైన్డ్ ఇన్పుట్స్ కోసం ఇన్పుట్ గ్రూప్. ఓకే, దాని తర్వాత ఫ్లోటింగ్ లేబుల్స్ కోసం ఫార్మ్ ఫ్లోటింగ్ అండ్ ఇలా వ్యాలిడేషన్ స్టేట్స్ విత్ కలర్స్. మనం ఇవన్నీ కూడా ఒక కలర్స్ని యాడ్ చేసి కూడా చేయొచ్చు అనమాట. అండ్ దీనివల్ల మనకి రెస్పాన్సివ్ ఫార్మ్ లేఅవుట్ అనేసి అండ్ గ్రిడ్తో పాటు మనకైతే వచ్చేస్తుంది. సో ఇది మనము కంట్రోల్ కూడా చేయొచ్చు, అంటే కస్టమ్ కంట్రోల్ కూడా ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది బేసికల్గా సిఎస్ఎస్ కోడ్, HTML కోడ్ అవన్నీ దీంట్లో పెట్టాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాకపోతే ఇది సింపుల్గా జస్ట్ ఒక క్లాస్లో మనకు కావాల్సింది యాడ్ చేస్తే చాలు, ఎవ్రీథింగ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి టైం అనేది సేవ్ చేస్తుంది. అండ్ దీన్ని బేసిక్గా ఈ బూట్స్ట్రాప్లో ఫార్మ్స్ యూస్ చేయడం వల్ల మన ఫామ్ అనేది లైక్ నీట్గా కనిపిస్తుంది అనమాట. అంటే మనము జనరల్గా లాగిన్ ఫార్మ్స్ కానివ్వండి, సైన్ అప్ ఫార్మ్స్ కానివ్వండి, సర్చ్ బార్స్ కానివ్వండి, ఫామ్ రిజిస్ట్రేషన్స్, రకరకాలైన ఫార్మ్స్ యూస్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఈ బూట్స్ట్రాప్ ఫార్మ్స్ యూస్ చేయడం వల్ల నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడైతే మనము లైక్ ప్రాక్టికల్గా చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, డాక్ టైప్ HTML హెడ్ ట్యాగ్లో టైటిల్ బూట్స్ట్రాప్ ఫుల్ ఫామ్ ఎగ్జాంపుల్స్ అనేసి అంటున్నాను. అంటే లైక్ ఈ బూట్స్ట్రాప్ ఫామ్స్లో ఉన్న ఫుల్ ఎగ్జాంపుల్స్ మొత్తం కూడా తీసేసుకున్నాను. అంటే సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాను చూడండి. సో ఇక్కడ బూట్స్ట్రాప్ 5 CSS అంటే మనము బూట్స్ట్రాప్ 5 CSS CD అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసినాము. అంటే లింక్ href = ఆ లింక్ పేస్ట్ చేసేసి REL = స్టైల్ షీట్
కొటేషన్ మార్క్స్లోనే ఉండాలి. దాని తర్వాత హెడ్ బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేసాము. ఇక్కడ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసాము. డివ్ ట్యాగ్లో చూడండి క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ MT5 అనేసి ఇచ్చేసాను. ఓకే, H2లో సింపుల్ బూట్ స్ట్రాప్ ఫామ్. సో ఈ కంటైనర్ ఎందుకు యూజ్ చేసామో కూడా నేను చెప్పాను కదా. సో ఇక్కడ బిగిన్ ఫామ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాము. ఫామ్ టాపిక్లో ఫామ్ అన్న ట్యాగ్ తీసేసుకొని ఇప్పుడు నేను డివ్ క్లాస్ ఈక్వల్స్ టు MB3 అంటే బాటమ్ అనమాట, మార్జిన్ బాటమ్ అనేది 3 అంటే ఒక స్పేసింగ్ అనేది నేను ఇచ్చేసాను. ఓకే, దాని తర్వాత లేబుల్ ఫర్ ఈక్వల్స్ టు నేమ్, క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ లేబుల్. ఫామ్ లేబుల్ అనేది నేను ఎందుకు తీసుకుంటానని చెప్పాను, ఇది చూడండి ఫామ్ లేబుల్. సో మనమైతే ఇక్కడ చూడండి లేబులింగ్ కోసం అయితే మనం తీసుకుంటూ ఉంటాము. ఓకే, ఇక్కడ సో దాని తర్వాత ఇక్కడ మనము ఇన్పుట్లో అంటే ఇది మనం ఇన్పుట్లో ఏం చేస్తామంటే టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ కంట్రోల్, ఐడి ఈక్వల్స్ టు నేమ్, ప్లేస్ హోల్డర్, ఎంటర్ యువర్ నేమ్ అనేసి ఇచ్చేసాము అండ్ డ్యూ ట్యాగ్ క్లోజ్. సేమ్ అదేవిధంగా క్లాస్ MB3 మార్జిన్ బాటమ్కి 3 ఫర్ ఈక్వల్స్ టు ఇది మెయిల్ అనేది ఈమెయిల్ అనేది క్రియేట్ చేసేస్తున్నాము. సో లేబులింగ్ అనేది క్రియేట్ చేసేస్తున్నాము. సో ఈ ఫామ్ లేబుల్ ఇదంతా కూడా మనకి HTML టాపికే. సో అంటే దాంట్లో కూడా మనం లేబులింగ్ కోసం అనేసి తీసుకుంటాం కదా. సో మనం ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకుంటున్నాం అనమాట బూట్ స్ట్రాప్ నుంచి. ఈమెయిల్ అడ్రస్ అనేసి ఇచ్చేసి అంటే ఇది హెడ్డింగ్గా ఇది దీంట్లో మనం ఎంటర్ చేయాలి. ఈ ఇన్పుట్లో ఉన్న దాంట్లో మనం ఇన్పుట్ చేయాలి, లేబుల్లో ఉన్న దాంట్లో ఆటోమేటిక్గా అక్కడ కవర్ అవుతుంది. ఓకే, దాని తర్వాత డివ్ క్లాస్ MB3 లేబుల్ ఫర్ పాస్వర్డ్, క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ లేబుల్. ఓకే, అండ్ దాని తర్వాత టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్, క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ కంట్రోల్, ఐడి ఈక్వల్స్ టు పాస్వర్డ్, ప్లేస్ హోల్డర్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫామ్ కంట్రోల్ అనేది ఎందుకోసం, ఇన్పుట్స్ కోసం మనం తీసుకుంటామనేసి. సో మెల్లిమెల్లిగా ఇక్కడ నెక్స్ట్లో నేను ఫామ్ చెక్ కానివ్వండి, రేడియోస్కి ఫామ్ సెలెక్ట్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాను, చూసేయండి. సో ఫామ్ కంట్రోల్ అనేది ఎందుకు తీసుకుంటామనేసి అర్థమైంది కదా. తర్వాత డివ్ క్లాస్ MB3 లేబుల్ ఫర్ మెసేజ్, క్లాస్ ఫామ్ లేబుల్ అనేసి ఫామ్ కంట్రోల్, ఐడి ఈక్వల్స్ టు మెసేజ్, టైప్ యువర్ మెసేజ్ అండ్ డివ్ క్లాస్ MB3 ఇక్కడ జెండర్. ఇది ఎందుకు అంటే లైక్ డ్రాప్ డౌన్ అనమాట. ఫామ్ సెలెక్ట్ అంటే డ్రాప్ డౌన్ కదా. సో జెండర్ నేను మేల్, ఫీమేల్, అదర్ అనేసి ఇచ్చేసాను. సో దాని తర్వాత రేడియో బటన్స్ కోసం దీనికోసం అయితే ఫామ్ లేబుల్, డి బ్లాక్ సబ్స్క్రిప్షన్ టైప్ అంటే మనం సబ్స్క్రిప్షన్ టైప్ అంటే రేడియో బాక్సెస్ అంటే చూస్ చేసుకోవడానికి అనమాట మనకి. సో ఇక్కడ మనకి క్లాస్ అనేది ఫామ్ చెక్ ఇన్లైన్ అనేసి ఇచ్చేసాము. సో ఫామ్ చెక్ ఇన్పుట్, ఫామ్ చెక్ లేబుల్ మనము లైక్ 4 or 3 క్రియేట్ చేశాను నేను ఇక్కడ. సో ఒకటి సబ్స్క్రిప్షన్ టైప్ అనమాట, అంటే ఫ్రీయా ప్రీమియమా అలా 2 క్రియేట్ చేశాను. ఇంకా 2 లైక్ మనం ఇంకా 2 కావాలంటే లైక్ ఇంకేదైనా ఆఫర్లో ఉందా, డిస్కౌంట్లో ఉందా, ఏదైనా కూడా లేకపోతే రిఫరలా అలా కూడా పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత చెక్ బాక్స్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్, క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ చెక్ ఇన్పుట్, ఐడి ఈక్వల్స్ టు అగ్రీ. ఓకే, అది మొత్తం మనం క్లిక్ చేసేసాక అగ్రీ కావడానికి ఒక బటన్ అనమాట ఇది చెక్ బాక్స్ అంటే. దాన్ని మనం క్లిక్ చేసేయాలి. సబ్మిట్ బటన్ అంటే మనకు తెలిసింది కదా. సో బటన్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్, క్లాస్ ఇక్కడ బటన్ వస్తుంది కాబట్టి BTN అనేది పెట్టాము. అండ్ BTN ప్రైమరీ అంటే బ్లూ కలర్లో వచ్చేస్తుంది. అండ్ ఫామ్ ట్యాగ్ అయితే క్లోజ్ చేసేసి ఎండ్ ఆఫ్ ది ఫామ్ అనేసి కామెంట్లో ఇచ్చాను. అండ్ స్క్రిప్ట్ సోర్స్ అనేది ఇచ్చేసాను చూడండి ఇక్కడ. మనం కాపీ పేస్ట్ చేసింది ఇది బూట్ స్ట్రాప్ నుంచే. అండ్ బాడీ అండ్ HTML ట్యాగ్స్ అయితే క్లోజ్ చేసేసాను. సో అర్థమైంది కదా అండి. అసలు ఫామ్ చెక్ అనేది మనం చెక్ బాక్సెస్ రేడియస్ కోసం, సెలెక్ట్ అనేది డ్రాప్ డౌన్స్ కోసం. అంటే డ్రాప్ డౌన్ ఇలా క్లిక్ చేస్తే మనము జనరల్గా ఇండియా అన్ని కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటూ స్టేట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం చూసారా. సో అలా రావడానికి సో ఇలా డిఫరెంట్ పర్పస్లో అయితే నేను ఇక్కడ తీసేసుకున్నాను అనమాట.
సో దీన్ని సేవ్ చేసేసి అయితే ఒకసారి రన్ చేసేసి మళ్ళీ కంపేర్ చేసేద్దాం. సో చూడండి ఇక్కడ కంటైనర్ అనేది మనము తీసేసుకున్నాము. తర్వాత సో ఇక్కడ లేబుల్ ఫామ్లో నేమ్ అనేసి ఇచ్చాను, అది ఇక్కడ ఉంది. తర్వాత టైప్ టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ ఏంటి అంటే టెక్స్ట్లోనే ఎంటర్ చేయాలి. అండ్ మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఈమెయిల్ ఇన్పుట్ ఇది. సో ఈమెయిల్ క్రియేషన్ కోసం ఇలా తీసేసుకోవాలి మనమైతే. సో మనమైతే ఈ క్లాస్ ఫామ్ లేబుల్ ఫామ్ కంట్రోల్ అంటే మనము ఇన్పుట్ ఇవ్వడానికి, ఫామ్ లేబుల్ అంటే మనం ఆల్రెడీ మనం ఒకటి ఎంటర్ చేసి ఉంటాము స్టాండర్డ్గా, అర్థమవుతుంది కదా అండి. సో ఇక్కడ కూడా సేమ్ ఫామ్ లేబుల్ ఫామ్ కంట్రోల్ అనేది మెయిన్గా మనం యూజ్ చేసే 2 క్లాసెస్ ఇక్కడ. సో ఫామ్ లేబుల్ అంటే ఆటోమేటిక్గా ఉంటుంది, ఫామ్ ఇన్పుట్ అంటే మనం ఎంటర్ చేయాలి, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎవ్రీథింగ్ కూడా ఇలా. ఇక్కడ మెసేజ్ది కూడా అయ్యాక ఇక్కడ జెండర్ అనేసి నేను డ్రాప్ డౌన్ అనేసి చెప్పాను కదా, అంటే చెక్ అనేసి. సో ఇక్కడ చూడండి క్లాస్ ఫామ్ సెలెక్ట్, చెక్ కాదు సెలెక్ట్, మనం ఫామ్ సెలెక్ట్ అనేది డ్రాప్ డౌన్స్ కోసం ఇలా జెండర్ అనేసి ఇచ్చేసి ఇలా నేను పెట్టేశాను. సో ఇలా క్లిక్ చేస్తే నాకు ఇలా 3 వచ్చేస్తాయి. అండ్ సబ్స్క్రిప్షన్ అనేది ఇలా పెట్టాను. సో రేడియో బటన్ కదా, మనం ఇప్పుడు క్రియేట్ చేసింది రేడియో బటన్. సో ఈ రేడియో బటన్లో ఎలా ఉంటుందంటే మనము ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేయగలం, ఒకటి చేస్తే ఇంకొకటి పోతుంది అనమాట. డిఫరెంట్ చెక్ బాక్స్ అంటే లైక్ ఎన్ని కూడా అంటే 1 కంటే ఎక్కువ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇది సబ్మిట్ బటన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ మనము ఈ బటన్ అనే టైప్ తీసేసుకుని సబ్మిట్ అనేసి ఎంటర్ చేసేసి BTN ప్రైమరీ పెట్టాం కదా, అందుకు బ్లూలో వచ్చింది. ఒక్కసారి ఇది అవుట్పుట్ చూసేద్దాం. సో ఇలా మనము ఎంటర్ చేసేసుకోవచ్చు మన అవుట్పుట్స్ అన్నీ కూడా. సో చూడండి ఈ ఈమెయిల్లో జస్ట్ ఏదో ఇచ్చేస్తున్నాను, పాస్వర్డ్ కూడా ఏదో ఒకటి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మెసేజ్లో కూడా నేను టైప్ చేసేసుకోవచ్చు ఇలా. సో దాని తర్వాత చూస్ ద జెండర్ అంటే నేను ఇక్కడ లైక్ చూస్ చేసేసుకోవచ్చు. ఇది ప్రీమియం అండ్ అగ్రీ టు ద టర్మ్స్ అనేసి ఇచ్చేసి సబ్మిట్ బటన్ కొట్టేస్తే ఇక్కడ చూసారా ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది, ప్లీజ్ ఇన్క్లూడ్ @ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్ అనేసి ఇచ్చేస్తుంది. అంటే ఈమెయిల్ అడ్రస్ అంటే మనము ఆల్రెడీ బూట్ స్ట్రాప్లో అన్నీ ప్రీ డిఫైన్డ్గా ఉండింది, అంటే మనము స్పెషల్గా అది లేకపోతే ఇది చేయాలి కేస్ సెన్సిటివ్, మనం జావా స్క్రిప్ట్ని ఇక్కడ యూజ్ చేసేసుకొని లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసే అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇక్కడ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు చేస్తే ఈజ్ ఇన్కంప్లీట్ అంటే @gmail అని కూడా రాయాలి. సో అర్థమైంది కదా ఇలా. సో ఇలా అయితే మనకు అవుట్పుట్ అయితే వస్తుందండి. ఇది చేయకుండా మనం స్కిప్ చేసినా కూడా ఏదో ఒకటి వార్నింగ్ లాగా వచ్చేస్తుంది. ఇది క్లియర్ చేయకుండా మనము సబ్మిట్ చేస్తే సో ఇలా వస్తుంది అన్నమాట మనకి. ఓకే, అన్నీ మళ్ళీ సబ్మిట్ అంటే మళ్ళీ అన్నీ వెళ్ళిపోయాయి, అంటే నేనేం ఎంటర్ చేయకుండా చేస్తే లైక్ సంథింగ్ ఎర్రర్ అనేసి బ్యాక్ అన్నీ మనం పెట్టినవన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి. సో ఇలా అయితే మనము ఈ బూట్ స్ట్రాప్ని యూజ్ చేసేసుకుని ఈ ఫామ్స్ని అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అండి. సో ఇంత సింపుల్గా మనకి అప్రాక్స్గా 80 లైన్స్ చూపిస్తుంది. సో 80 లైన్స్ అనేది మన చేసే దాంట్లో అసలు మ్యాటరే కాదు. అదే మనకి కనుక ఇవన్నీ చేయాలి విత్ HTML CSS జావాస్క్రిప్ట్ అంటే ఎంత లేదన్నా 200 లైన్స్ అన్నా అవుతుండే. సో ఇలా అయితే మనము ఫామ్స్ అనే కాన్సెప్ట్ని అయితే ఇలా యూస్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. హలో అండి, ఇప్పుడు మనము బూట్ స్ట్రాప్లో కొన్ని కాంపోనెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా అండి, సో nav బార్, కార్డ్స్, అలర్ట్స్, బ్యాడ్జెస్, బ్రెడ్ క్రమ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్
కాంపోనెంట్స్ ఇన్ బూట్ స్ట్రాప్స్ అండి. సో ఇవన్నీ కూడా ఎలా యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం అనేసి చెప్తాను చూడండి. ఒక బ్రీఫ్గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నావ్ బార్ అంటే మనం నావిగేషన్ బార్ కోసం యూస్ చేస్తామండి. నావిగేషన్ బార్ అంటే తెలుసు కదా, లైక్ వెబ్సైట్స్కి లైక్ టాప్ మెన్యూలా ఉంటుంది, అంటే లైక్ 3 లైన్స్ లాగా ఉంటే దాన్ని క్లిక్ చేస్తే మొత్తం కూడా దానికి సంబంధించినవి వస్తాయి. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ టాప్ బార్ లాగా, హోమ్, కేటగిరీస్, కార్ట్ లింక్స్ లాగా అనమాట. అండ్ దాని తర్వాత కార్డ్స్ ఉంది కదా, కార్డ్స్ అంటే ఏంటి అంటే లైక్ కంటెంట్ బ్లాక్స్ కోసం, అంటే స్మాల్ బాక్స్లో కంటెంట్ డిస్ప్లే చేయడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాము. అండ్ దాని తర్వాత అలర్ట్ మెసేజెస్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే లైక్ మెసేజెస్ రావడానికి, పాపప్ మెసేజెస్ లాగా, అంటే సక్సెస్ ఆర్ ఎర్రర్ మెసేజెస్ డిస్ప్లే చేయడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాము. అండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ సక్సెస్ ఆర్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అన్నప్పుడు పాపప్ లాగా వస్తుంది కదా, లైక్ కరెక్ట్ చేసుకోండి అనేసి ఒక బాక్స్ లాగా, సో అలా రావడానికి యూస్ చేస్తాము. దాని తర్వాత బ్యాడ్జెస్ అంటే కౌంట్స్ ఆర్ లేబుల్స్, అంటే స్మాల్ నంబర్స్ ఆర్ ట్యాగ్స్కి యూస్ చేస్తారు. అంటే మన వాట్సాప్లో 100 మెసేజెస్కి మెసేజ్ కౌంట్ లాగా వస్తుంది, అబ్జర్వ్ చేశారా, లేకపోతే యూట్యూబ్ నోటిఫికేషన్ కౌంట్ లాగా వస్తుంది. సో వాటి కోసం అయితే ఇది యూస్ చేస్తామండి, మనం బ్యాడ్జెస్ అనేది క్లాస్ని యూస్ చేస్తాం. దాని తర్వాత బ్రెడ్ క్రామ్స్ అంటే లైక్ నావిగేషన్ పాత్ అండి. ఇది నావిగేషన్ బార్ కాదు, నావిగేషన్ పాత్ కోసం, అంటే యూజర్ ఎక్కడ ఉన్నాడో చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్లోనా, ఎలక్ట్రానిక్స్లోనా, మొబైల్లోనా, అంటే అమెజాన్లో వీటన్నిటిలో ఎక్కడ ఉన్నామనేసి చూపిస్తుంది. ఓకే. డ్రాప్ డౌన్స్ అంటే మెన్యూస్ లాగా, అంటే ఒక బటన్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ప్రొఫైల్ డ్రాప్ డౌన్, మెన్యూ సెట్టింగ్స్, లాగౌట్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా అనమాట. దాని తర్వాత ఈ మోడల్ అంటే లైక్ పాపప్స్ అనమాట, స్క్రీన్ మీద ఓపెన్ అయ్యే బాక్స్ లాంటివి. ఎగ్జాంపుల్ లాగిన్, రిజిస్టర్, పాపప్ ఫామ్స్ ఉంటాయి కదా, అలా. టూల్ టిప్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే హింట్స్ అనమాట. అంటే మౌస్ హోవర్ చేస్తే స్మాల్ మెసేజ్ చూపిస్తుంది కదా ఒక్కొక్కసారి కొన్ని వెబ్సైట్స్లో, అలాంటివి రావడానికి ఇది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి లైక్ ఇన్ఫో ఐకాన్ మీద హోవర్ చేస్తే మోర్ ఇన్ఫో అని చూపిస్తుంది, అలా అనమాట. తర్వాత క్యారోసెల్ అంటే ఇమేజ్ స్లైడర్, ఇమేజ్ ఆటోమేటిక్గా స్లైడ్ అవుతూనే ఉంటుంది. ఫ్లిప్కార్ట్, మింత్రా హోమ్ పేజ్లో స్లైడింగ్ బ్యానర్స్ ఉంటాయి చూసారా, అంటే ఏదైనా ఆఫర్స్ నడుస్తున్నప్పుడు లైక్ ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది, వాటి కోసం. తర్వాత ట్యాబ్స్ అనేది ఉంది కదా, ఇది ఎందుకంటే కంటెంట్ని స్విచ్చింగ్ చేయడానికి, అంటే ఒక పేజ్లో మల్టిపుల్ సెక్షన్స్ ఈజీగా స్విచ్ చేయడానికి అనమాట. అంటే ప్రొఫైల్ పేజ్ అనేది ఉంటుంది, అబౌట్, పోస్ట్, కాంటాక్ట్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా స్విచ్ అవుతూ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, బూట్ స్ట్రాప్లో చాలా యూస్ఫుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. నావ్ బార్ యూస్ చేస్తే ఇప్పుడు మనం చూసినట్టుగా, సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నమాట. సో ఇప్పుడైతే మనము ప్రాక్టికల్గా చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, డాక్ టైప్ HTML హెడర్ టైటిల్లో బూట్ స్ట్రాప్ కాంపోనెంట్స్ డెమో అనేసి తీసేసుకున్నాను. ఇక్కడ CSS బూట్ స్ట్రాప్ 5 CDN కూడా లింక్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్గా మనము నావ్ బార్ గురించి చూద్దాం. నావ్ బార్ క్లాస్ ఈక్వల్స్ టు లైక్ ఇక్కడ నేను ఒక క్లాస్ అనేది ఇచ్చాను కదా, సో అదేంటి అంటే నావ్ బార్ క్రియేట్ చేయడానికి బూట్ స్ట్రాప్ యొక్క స్పెషల్ క్లాస్ అనమాట. ఓకే. సో ఇది నావ్ బార్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే క్లాస్ కంటైనర్ ఫ్లూయిడ్ అనేసి కంటైనర్కి సంబంధించింది ఇచ్చేసాం. నావ్ బార్ బ్రాండ్ అనేసి ఇచ్చాం కదా. సో ఇది కూడా బేసికల్గా మనం నావ్ బార్ క్రియేషన్ చేయడానికి లైక్ ఇస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ నావ్ బార్ టాగ్లర్ అనేసి ఉంది. ఈ బ్రాండ్ అనేది బేసికల్గా క్లియర్గా చెప్పాలంటే వెబ్సైట్ నేమ్, లోగో అలాంటివి ఇవ్వడానికి. తర్వాత నావ్ బార్ టాగ్లర్ అనేసి ఉంది కదా, సో అది ఎందుకంటే స్మాల్ స్క్రీన్లో 3 లైన్స్ బటన్ క్రియేట్ చేయడానికి, అలా క్రియేట్ చేయడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడైతే మనకి ఐకాన్ అనేసి ఉంది కదా, సో ఇది కూడా ఐకాన్ కోసం అయితే యూస్ చేస్తూ ఉంటామండి. సో ఇక్కడ మనకి లైక్ కొలాప్స్, నావ్ బార్ కొలాప్స్ అనేసి ఉంది కదా, అది ఎందుకంటే హంబర్గర్ క్లిక్ అయ్యాక మెన్యూ ఓపెన్ అవ్వడానికి, అలాంటి పర్పసెస్లో మనం ఇది యూస్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంతేనండి దీనికి సంబంధించి. ఇంకా UILIA అనేసి ఉంది కదా, అంటే లింక్స్ లైక్ హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్స్ ఇలా డిఫరెంట్ రావడానికి, ఇవైతే మనము IDs అలా రావడానికి అయితే ఇది యూస్ చేస్తూ ఉన్నాము. ఓకే. తర్వాత అయితే
డ్రాప్ డౌన్. సో మనము డ్రాప్ డౌన్లో మనకి ఏమేమి ఉండాలి అని డిసైడ్ చేసుకోవడానికి ఇలా క్లాస్ డ్రాప్ ఐటమ్ అనేసి ఇవ్వడానికైతే మనం ఇది యూస్ చేస్తాం. ఓకే, సో 2 ఇచ్చాము, అబౌట్ కాంటాక్ట్ అనేసి. దాని తర్వాత ఈ యూఎల్ అనేసి ఇవన్నీ కూడా ఓపెన్ చేసాం కదా, క్లోజ్ చేసేసాము. సో ఇక్కడ బ్యాడ్జ్, సో ఇది కౌంట్ కోసం కదా. సో ఇక్కడ మనము క్లాస్ ఏం చేసుకుంటాము, బటన్ లాగా బటన్ అవుట్లైన్ లైట్ పొజిషన్ రిలేటివ్ అనేసి ఇచ్చేసాము. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అనేసి ఇచ్చేసి క్లాస్ బ్యాడ్జ్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ డేంజర్ అంటే రెడ్ కలర్ ఇచ్చేసాము. పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 0 స్టార్ట్ 100 అనేసి ఇచ్చేసాము. సో ఈ బటన్ ట్యాగ్ డ్యూ ట్యాగ్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసాము. ఓకే, దాని తర్వాత వెయిట్ ఏ సెకండ్ అండి. సో దీని తర్వాత బ్రెడ్ క్రాంప్స్ అనేది ఇచ్చేసాం కదా. సో బేసికల్గా ఇది మనము ఇక్కడ క్లాస్లో MT3 అంటే మార్జిన్ టాప్లో 3 ఒక స్పేసింగ్ లాగా ఇచ్చేసాము. ఓకే, ఏరియా లేబుల్ బ్రెడ్ క్రాంప్ అనేసి ఇచ్చేసి ఇక్కడ మనము ఒక ఆర్డర్డ్ లిస్ట్ అనేది తీసేసుకున్నాము. ఇక్కడ మనం ఏమిచ్చాం చూడండి, దీంట్లోనే మళ్ళీ మనకి ఒక లైక్ యాంకర్ ట్యాగ్ అనేది తీసేసుకుని ఇలా ఇచ్చేసాము. ఓకే, సో మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. నేను ఒక 3 తీసేసుకున్నాను. సో దాని తర్వాత ఇవి నోటిఫికేషన్ బ్రెడ్ క్రామ్స్ అనేది లైక్ పేజ్ పాత్ కోసం అయితే తీసేసుకున్నాం కదా, హోమ్ లైబ్రరీ డేటా అట్లా ఇచ్చేసినాము. అలర్ట్ అనేది డ్యూ క్లాస్ ఈక్వల్స్ టు అలర్ట్ సక్సెస్ టెక్స్ట్ సెంటర్ అనేసి ఇచ్చేసాను. సో వెల్కమ్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అనేసి ఒక డేటా అనేది ఎంటర్ చేసేసి క్లాస్ కంటైనర్ అంటే మార్జిన్ టాప్ అనేది 4 లాగా ఉండేలాగా కంటైనర్లో నేను డిసైడ్ చేసేసుకున్నాను. అండ్ కార్డ్స్ అనేది మనకి ఎందుకు యూస్ చేస్తూ ఉంటాము, లైక్ జనరల్గా ప్రోడక్ట్ బాక్సెస్ కోసం కదా, ఇమేజెస్ టైటిల్ బటన్స్ కోసం. సో ఇక్కడ చూడండి క్లాస్ ఈక్వల్స్ టు రో అంటే నేను ఇచ్చేవన్నీ ఎలా రోలో ఉండాలి, లేకపోతే కాల్ MD6 అనేసి కార్డ్ సోర్స్ అనేది ఇచ్చేసాను. నేను ఒక ఫోటో అనేది ఇక్కడ సోర్స్ కాపీ పేస్ట్ అనేది చేసేసాను. క్లాస్ కార్డ్ బాడీ అండ్ క్లాస్ కార్డ్ టైటిల్ శాంపిల్ కార్డ్ అనేసి ఇచ్చేసి దిస్ ఈస్ ద కార్డ్ విత్ సపోర్టింగ్ టెక్స్ట్ అనేసి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చేసానండి యాంకర్ ట్యాగ్లో అయితే కనుక. అండ్ ఇక్కడ నేను లాస్ట్లో ఇది ట్రిగ్గర్ బటన్ అనేసి సో ఇది తీసేసుకున్నాను. అండ్ మనము టూల్ టిప్లో కరోసల్లో కానివ్వండి, మనకి ఇవన్నీ కూడా తెలిసినవే, అంటే మనము ఇంతకుముందు చూసినవే. కాకపోతే ఇక్కడ లైక్ ఇది స్లైడింగ్ కోసం కదా, కరోసల్ ఎగ్జాంపుల్ అనేసి క్లాస్ ఇది ఇచ్చేసాము. కరోసల్ స్లైడ్ అనేసి మార్జిన్ టాప్ అనేది 5 అనేసి ఇచ్చేసి డేటా BS స్లైడ్ అనేసి ఇచ్చేసాను. సో ఇక్కడ క్లాస్ అనేది మళ్ళీ మనం డ్యూలో తీసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అంటే 3 తీసేసుకున్నాను కదా, సేమ్ అవే ఇచ్చేసి ఇక్కడ మనం ఏది ఎంటర్ చేసామో అలా ఎంటర్ చేసేసి సోర్స్ అనేది ఇచ్చేయాలి. అంటే ఇమేజ్ సోర్స్ ఏమేమి తీసుకున్నామో అది ఇచ్చేయాలి. ఇంకా బటన్ ట్యాగ్ అనేది తీసేసుకొని దాంట్లో లైక్ బటన్ లాగా నేను డిజైన్ చేసేసి డేటా BS టార్గెట్ అనేసి ఇచ్చేసాను. అండ్ ట్యాబ్స్ కోసం అయితే ఇలా అయితే మనం తీసేసుకోవాలి. క్లాస్ నావ్ ట్యాబ్స్ MT5 అన్నీ ఇచ్చేసాను. సో ఇక్కడ మీకు nav_ ట్యాబే లేకపోతే క్లాస్ ఈక్వల్స్ టు nav ట్యాబ్స్ ఎందుకు ఇవ్వాలి అంటే అది సింటాక్స్ ఇంకంతే అండి. మనము దీన్ని ఇవన్నీ గుర్తుపెట్టుకోలేకపోతే సో మనకు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి లైక్ మనం ఇలా అఫీషియల్గా వెళ్ళిపోయి కూడా చూసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోకి వెళ్ళినా కూడా కాంపోనెంట్స్లో మనకి చూపిస్తారు. సో nav బార్ మనం
ఇక్కడ ఉంది చూసారా, ఇవి కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం బ్రాండ్ కావాలన్నా ఏం కావాలన్నా సరే దీంట్లోంచి ఫామ్స్ కానివ్వండి ఇలా కాపీ పేస్ట్ చేసుకోవడమే. అండ్ ఇంకా మన కంటెంట్కి తగ్గట్టు మార్చుకోవాలంటే ఇక్కడ స్టైల్ అనేది బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే అలా మనం మన VS కోడ్లో కాపీ పేస్ట్ చేశాక మార్చుకోవచ్చు. సో మన ఇష్టం, మన ప్రాపర్గా మనం ప్రాజెక్ట్కి సంబంధించి ఎలాంటి ఇమేజెస్ పెట్టాలి ఏంటి మనకు ఏం ఐడియా ఉందో దాన్ని బట్టి ఇక్కడ కంటెంట్ని మార్చుతూ ఉండాలి, అంతే అండి. సో ఇలా అయితే మనము ఈ మొత్తం ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇలా క్లియరప్ చేసేసుకున్నాం. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నావ్బార్ ఎందుకు యూజ్ చేస్తారు, కార్డ్స్ వల్ల మనకు ప్రయోగం ఏంటి, అలర్ట్స్ అంటే ఎందుకు యూజ్ చేయొచ్చు, బ్యాడ్జెస్ ఎందుకు యూజ్ చేయొచ్చు. సరే ఇవన్నీ దీని యొక్క ఫీచర్స్. ఈ ఫీచర్స్ మనకి ప్రాజెక్ట్లో అవసరం అవుతాయంటే జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవడమే, అంతే అండి. సో ఇది బూట్ స్ట్రాప్ క్రియేట్ చేసిందే అందుకు స్పెషల్గా మనం అన్నీ గుర్తుపెట్టుకొని లేకపోతే CSS మాన్యువల్గా టైప్ చేయకుండా జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవడానికే. కాబట్టి ఇలా మనం అన్నీ దేనికి కావాల్సింది దానికి మనం జస్ట్ అడ్జస్ట్ చేసేసుకుని ఇలా పెట్టేసుకుంటే చాలు. సో దీన్ని సేవ్ చేసేసి మనం రన్ అనేది చేసేద్దాము. సో చూసారు కదా, నేనైతే ఒక 2 ఇమేజెస్ అలా పెట్టాను. దీనికి ఇది లైక్ సో ఇలా అయితే వచ్చేసిందండి. సో ఇది ఒక పేజ్ లాగా, ఒక వెబ్సైట్ లాగా. అంటే ఇక్కడ నేను మై సైట్, హోమ్, ఫీచర్స్ అనేవి ఇచ్చాను కదా. సో ఇది క్లిక్ చేస్తే అబౌట్ కాంటాక్ట్ అనేసి వస్తుంది. హోమ్, లైబ్రరీ, డేటా ఇవన్నీ కూడా నేను పెట్టుకున్నవే. నోటిఫికేషన్స్ ఇక్కడ చూసారా 3 అని కనిపిస్తుంది. ఎందువల్ల నేను ఆల్రెడీ చెప్పాను, బ్యాడ్జెస్ అనేది తీసుకోవడం వల్ల, బ్యాడ్జెస్ క్లాస్ తీసుకోవడం వల్ల. ఇక్కడ మనకి హోమ్, లైబ్రరీ, డేటా ఇవన్నీ కూడా లైక్ ఒక మెన్యూస్ రావడానికైతే మనం యూస్ చేస్తాం కదా, బ్రెడ్ క్రమ్స్ అనేసి. సో అలా డ్రాప్ డౌన్స్ అనేసి వస్తాయి. ఇది డ్రాప్ డౌన్స్ అంటే ఆప్షన్స్ మెన్యూ లాగా కనిపించడానికి. సో ఇది లాగిన్ రిజిస్ట్రేషన్కి పాపప్ లాగా, అంటే మనము మోడల్ అనేసి ఒకటి చూసాం కదా. సో అలా అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి బేసికల్గా నావ్బార్ యూస్ చేయడం వల్ల వచ్చేస్తుంది. ఓకే, సో మనము ఒక హోవర్ ఈవెంట్ లాగా పనిచేస్తుంది అన్నాం కదా. అంటే లైక్ టూల్ టిప్ అనేసి యూజ్ చేసాం కదా, దానివల్ల క్లిక్ టు రీడ్ మోర్ అనేసి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇది స్లైడ్ అవుతుంది నేను ఇక్కడ చూపిస్తుంటే. అది ఎందుకు, మనం యూజ్ చేసిన క్యారోసెల్ అనే క్లాస్ వల్ల అయితే ఇలా వస్తుందన్నమాట. సో నేను ఏదో ర్యాండమ్గా జస్ట్ ఒక గూగుల్ నుంచి ఒక ఇమేజెస్ తీసుకొని ర్యాండమ్గా చూపించాను. మీరు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయండి అంటే ప్రాపర్గా మీరు రియల్గా ఏదో సంథింగ్ అమ్ముతున్నారు, ప్రోడక్ట్స్ లాంటివి, లేకపోతే ఒక సంథింగ్ ఏదో ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒక వెబ్సైట్ రియల్గా క్రియేట్ చేశారు అన్నట్టుగా మీరైతే రెడీ చేయండి. ఓన్లీ నేను ఇప్పుడు ఈ కాంపోనెంట్సే కాకుండా ఓవరాల్ బూట్ స్ట్రాప్ని ఇంక్లూడ్ చేసేసుకొని మీరైతే ఒక వెబ్సైట్ లాగా, ఒక ప్రాజెక్ట్ లాగా అయితే క్రియేట్ చేసేయండి. సో ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదా అండి. సో స్పెసిఫిక్గా ఇక్కడ సోర్స్ ఎందుకు తీసుకోవాలి, క్లాస్ ఈక్వల్స్ టు కార్డ్ బాడీ ఎందుకు తీసుకోవాలంటే అది సింటాక్స్, ఇంకా దాన్ని మార్చలేము. మీరు దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవడమే, అంతే అండి. సో నెక్స్ట్ టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం ఇంకా. హలో అండి, ఇప్పుడైతే మనకు బూట్ స్ట్రాప్లో ఫైనల్ టాపిక్ యూటిలిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఇక్కడ చూస్తున్నారు కదా, మార్జిన్, ప్యాడింగ్, టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్, బార్డర్, డిస్ప్లే, ఫ్లెక్స్ బాక్స్ అనేసి ఇవన్నీ కూడా దీంట్లో సబ్ టాపిక్స్ అనమాట. సో ముందుగా ఇక్కడ మార్జిన్ అనేది చూస్తున్నారు కదా. సో ఇక్కడ మార్జిన్ అండ్ ప్యాడింగ్ అంటే M1, M2, M3, P1, P2, P3 లైక్ 5 దాకా చూస్తున్నారు కదా. సో ఏంటంటే ఇది వెబ్సైట్స్లో లైక్ స్పేస్ అంటే గ్యాప్ మేనేజ్ చేయాలి అంటే ఎక్కువ CSS ఎందుకు, బూట్ స్ట్రాప్లో సింగిల్ క్లాస్ M3 అంటే చాలు కదా. అంటే CSSతో యూజ్ లేకుండా ఆ CSS రెడీమేడ్గా చేసిన ఈ బూట్ స్ట్రాప్ లైక్ M3 అనేస్తే చాలు. ఇది లైక్
లైక్ ఆటోమేటిక్గా ప్యాడింగ్ అండ్ మార్జిన్ అనేది క్రియేట్ చేసేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ చాట్ బబుల్స్కి స్పేస్ మెయింటైన్ అవ్వడం, మార్జిన్ అండ్ ప్యాడింగ్ వల్ల నీట్గా కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత అయితే టెక్స్ట్ కలర్ యూటిలిటీస్ అనేసి ఉంది కదా. సో ఒక క్లాస్తో టెక్స్ట్ని కలర్ఫుల్గా చేయొచ్చు సిఎస్ఎస్ లేకుండా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్గా సక్సెస్ మెసేజ్ అనమాట, అంటే గ్రీన్ ఎర్రర్ మెసేజ్ లాగా, రెడ్ ఇన్ఫో, బ్లూ, లైక్ ఇలా డిఫరెంట్ కలర్స్ యూస్ చేసేసి మనము లైక్ అలర్ట్ బాక్సెస్ లాగా అలా క్రియేట్ చేయొచ్చు ఈ టెక్స్ట్ కలర్ యూస్ చేసేసి. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ యూటిలిటీస్ అనేసి ఉంది కదా. సో ఫుల్ బాక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ జస్ట్ వన్ ప్లేస్తో ఫిక్స్ అవుతుందన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ యూటిలిటీస్ అనేది యూస్ చేస్తే. అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ని కలర్ఫుల్గా సెట్ చేసినట్టు. ఓకే, దాని తర్వాత బార్డర్ యూటిలిటీస్ అంటే ఏంటి అంటే దీంట్లో బార్డర్ అండ్ రౌండెడ్ అనేసి ఉంటుంది. సో బార్డర్స్ క్రియేట్ చేయాలి అంటే సిఎస్ఎస్ రకరకాల కోడ్ ఎందుకు, డాట్ బార్డర్ అంటే చాలు, దీంట్లో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అంటే ఏటీఎం కార్డ్ ఎడ్జెస్ స్మూత్ రౌండెడ్ ఉంటాయి, అలా యూఐలో రౌండెడ్ యూస్ చేస్తామన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ డిస్ప్లే అనేసి ఉంది కదా, డిస్ప్లే యూటిలిటీస్ అనమాట. అంటే డీ నన్, డీ బ్లాక్, డీ ఫ్లెక్స్ అనేసి ఉన్నాయి కదా. ఇవి మూడు ఏంటంటే ఎలిమెంట్ని హైడ్ చేయాలి, షో చేయాలి అంటే ఒక క్లాస్ చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా యాప్లో ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేశాక లైక్ షో అవ్వదు. సో డీ నన్, డీ బ్లాక్ లాగా అనమాట. ఓకే, దాని తర్వాత ఫ్లెక్స్ బాక్స్ హెల్పర్స్ అనేసి ఉంది కదా. సో ఇది ఎలా అంటే మనకి లైక్ సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ గురించి కష్టపడి నేర్చుకోవాలి అనుకుంటున్నారా, బూట్ స్ట్రాప్లో 2-3 క్లాసెస్ చాలండి దీనికోసం. అంటే ఎలా ఉంటుందంటే ఈ ఫ్లెక్స్ బాక్స్ హెల్పర్స్ అనేది మనకి లైక్ స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ కార్ట్స్ సైడ్ బై సైడ్ అలైన్ అయ్యి ఉంటాయి కదా, అలానే అలా చేయడానికి ఫ్లెక్స్ బాక్స్ హెల్ప్ అనేది యూజ్ అవుతుంది. దాని తర్వాత పొజిషన్ యూటిలిటీస్ అంటే లైక్ బాక్స్ని టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ మూవ్ చేయాలి అంటే సింగిల్ క్లాస్ చాలు. అంటే ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ట్యాగ్ కార్నర్లో ఫిక్స్డ్ ఉంటుంది, అంటే పొజిషన్ అబ్జల్యూట్ యూస్ చేస్తారనమాట. అంటే పొజిషన్ అబ్జల్యూట్ అనేది క్లాస్ యూస్ చేస్తారు. దాని తర్వాత షాడోస్ అనమాట, అంటే డాట్ షాడో ఇట్లా ఉంది కదా. సో ఇది ఎందుకంటే వెబ్సైట్లో డెప్త్ లుక్ క్రియేట్ చేయాలి అంటే 3Dలా కనిపించాలి అంటే షో చాలన్నమాట, ఈ షాడో అనేది చాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే గూగుల్ కార్డ్స్కి షాడో ఉంటుంది కదా, సో అలానే నీట్ అండ్ ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది. ఓకే, సో మీకు ఫైనల్ టేక్ అవే ఏంటి అంటే లైక్ యూటిలిటీస్ అంటే బూట్ స్ట్రాప్లో క్విక్ స్టైలింగ్ టూల్స్ లాగా అండి. అంటే సిఎస్ఎస్ లైన్స్ రాయడం అవసరం లేదు, సింగిల్ క్లాస్ యూస్ చేయాలి. ఇది ఫాస్ట్గా సింపుల్ అండ్ ప్రొఫెషనల్ వెబ్సైట్స్కి బెస్ట్ అనమాట. ఓకే, దీనికైతే మనము ఒక ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, నేను డాక్ టైప్ HTML అనేసి తీసేసుకుని HTML అండ్ హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్ అనేసి అన్నీ ఇచ్చేసాను. సో ఇక్కడ నేను బూట్ స్ట్రాప్ 5 CD అని కూడా లైక్ ఇంక్లూడ్ చేసేసాను. సో ఇక్కడ చూడండి, నేను బాడీ క్లాస్లో నేను BG లైట్ అనేసి ఇచ్చేసాను, అంటే బ్యాక్గ్రౌండ్ లైట్ అనేసి పెట్టేశాను అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ లైట్ అనేసి ఫిక్స్ చేసేసాను. దాని తర్వాత క్లాస్ టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ ప్రైమరీ అంటే అది ఈ బూట్ స్ట్రాప్ యూటిలిటీస్ డెమో అనేది లైక్ సెంటర్గా ఉండాలి. అండ్ ప్రైమరీ అంటే ఏంటి, బ్లూ కలర్ కదా, బ్లూ కలర్లో ఉండాలనేసి డిసైడ్ చేశాను. ఎనీథింగ్ అసలు ఏం యూజ్ చేయకుండా సిఎస్ఎస్ది. దాని తర్వాత మార్జిన్ అండ్ ప్యాడింగ్ కోసం ఇక్కడ ఫస్ట్ మన టాపిక్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి. సో డివ్ క్లాస్ ఈక్వల్స్ టు BG వైట్ అనేసి పెట్టేశాను. అండ్ అలాగే మనకి P3 అంటే ప్యాడింగ్, MB అంటే మార్జిన్ బాటమ్, 3 బార్డర్ రౌండెడ్గా ఉండాలనేసి ఫిక్స్ చేసేసాను. క్లాస్ M0. సో దిస్ బాక్స్ యూజెస్ ఫర్ ప్యాడింగ్ అండ్ అనేసి ఇలా మీకు లైక్ డిస్క్రైబ్ చేశాను అనమాట ఫర్ బాటమ్ మార్జిన్ అనేసి. ఓకే, సో M0 అనేది లైక్ మనకి ప్యాడింగ్ అండ్ బాటమ్ మార్జిన్ కోసం మనం పెట్టేశాము. తర్వాత టెక్స్ట్ యూటిలిటీస్ అనమాట. సో టెక్స్ట్ యూటిలిటీస్ అంటే టెక్స్ట్ డేంజర్ అలాంటివి యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, క్లాస్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ సక్సెస్ అంటే సక్సెస్ అంటే లైక్ డిఫరెంట్ కలర్, టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కర్సర్, అంటే రైట్ సైడ్లో వచ్చేలాగా
పెట్టాను. దిస్ టెక్స్ట్ ఈస్ అలైన్డ్ ఎట్ ద రైట్ అండ్ కలర్డ్ గ్రీన్. సక్సెస్ అంటే కలర్డ్ గ్రీన్ అనమాట. సో టెక్స్ట్ అండ్ టెక్స్ట్ సక్సెస్ అనేసి పెట్టేశాము. తర్వాత ఫ్లెక్స్ అండ్ డిస్ప్లే యూటిలిటీస్ కోసం క్లాస్ డి ఫ్లెక్స్ అనేసి పెట్టేసేయాలి. జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అలైన్ ఐటమ్ సెంటర్స్ బీజీ సెకండరీ టెక్స్ట్ వైట్ P3 రౌండెడ్ అనేసి పెట్టేశానండి. ఓకే, అండ్ స్పాన్ ఫ్లెక్స్ స్టార్ట్ ఫ్లెక్స్ ఎండ్ అనేసి ఇచ్చేసాను. బార్డర్ షాడో, సో ఇది రెడ్ బార్డర్ అండ్ షాడో రావడానికి అనమాట. క్లాస్ బార్డర్ 3 బార్డర్ డేంజర్ అంటే రెడ్ కలర్. సో ఇవన్నీ కూడా పెట్టేసాను. ఓకే, సో ఇక్కడ బార్డర్ అనేది మనం యూజ్ చేస్తూ ఉన్నాము. అండ్ దాని తర్వాత ఇక్కడ హైడ్ అండ్ షో ఎలిమెంట్ కోసం అనమాట ఇది. సో డి నన్ అండ్ ఎండి బ్లాక్ అనేసి అంటే దీన్ని మనము హిడెన్ చేయడానికి, హైడ్ చేయడానికి లైక్ స్మాల్ స్క్రీన్స్లో అండ్ కానీ మీడియం అండ్ లార్జర్ స్క్రీన్లో కనిపించడానికి ఇది యూస్ చేస్తాము. దాని తర్వాత బూట్ స్ట్రాప్ది లైక్ బూట్ స్ట్రాప్ జేఎస్ అనేది ఇక్కడ కాపీ పేస్ట్ చేశానండి. సోర్స్ జేఎస్ సిడిఎన్ జేఎస్ అనేది. సో బాడీ ట్యాగ్ HTML ట్యాగ్ అయితే క్లోజ్ చేసేసి ఇక్కడ నేనైతే ఇది మొత్తం అనేది సెట్ చేసేసాను. అర్థమైంది కదా. మార్జిన్ ప్యాడింగ్ అంటే మనము M1 M5 అనేది తీసేసుకుంటాము. అండ్ టెక్స్ట్ కలర్స్కి టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ సక్సెస్ అలా, బ్యాక్గ్రౌండ్కి మనము బీజీ వార్నింగ్ అలా ఇచ్చేస్తూ ఉంటాము. అండ్ డిస్ప్లే యూటిలిటీస్ అంటే డీ బ్లాక్ అనేసి ఇక్కడ మీరు చూసారు కదా అండి. సో అది బేసికల్గా ఎందుకు మొబైల్లో ఒక ఎలిమెంట్ హైడ్ చేయడం కోసం అనమాట. అంటే మళ్ళీ లార్జర్ స్క్రీన్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్లెక్స్ బాక్స్ అనేసి ఇక్కడ తీసుకున్నాం కదా, అవి ఎందుకో ఆల్రెడీ చూసాం కదా, బటన్ని మిడిల్లో సెంటర్ చేయడం కోసం అనమాట. అండ్ ఇదండి అసలు ఈ యూటిలిటీస్లో ఉన్న టాపిక్స్ వచ్చేసరికి. ఇప్పుడు సేవ్ చేసేసి అయితే రన్ చేసేద్దాం. సో చూసారు కదా, మనము ఇంతకుముందు యూజ్ చేసిన వాటికన్నిటికీ ఇలా అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో దిస్ బాక్స్ ఈజ్ యూజెస్ P3 ఫర్ ప్యాడింగ్. సో ఇక్కడ మనం ప్యాడింగ్, మార్జిన్ ఎవ్రీథింగ్ కూడా ఇచ్చేసాము. మనం హైడ్ చేసింది ఎవ్రీథింగ్ కూడా ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇది లార్జర్ స్క్రీన్ కాబట్టి దిస్ ఇస్ పారాగ్రాఫ్ ఈజ్ హైడెన్ అండ్ ఇది ఉంది కదా, ఇది లార్జర్ ల్యాప్టాప్ కాబట్టి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం షాడోస్ యూజ్ చేసాం కదా, బార్డర్ షాడో రెడ్ అండ్ బార్డర్ రెడ్ లాగా వచ్చేలాగా షాడో లాగా ఇది. అండ్ ఫ్లెక్స్ బాక్స్ అనేది మనం ఇలా యూజ్ చేసేసాము. ఓకే, సో ఇదండి ఈ యూటిలిటీస్ టాపిక్ సంబంధించి. సో మీకైతే ఇప్పటివరకు అయితే బూట్ స్ట్రాప్ అనేది లైక్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే అయిపోయిందండి. సో మీరైతే లైక్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసేసి అండ్ దీంతోపాటు ఇవన్నీ టాపిక్స్ కలిపేసి లైక్ ఒక ప్రాజెక్ట్ అనేది చేసేయండి. సో ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్స్ లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. దీనికి ముందు మీరైతే లైక్ HTML అనేది ప్రాపర్గా వచ్చి ఉండాలి. ఎవరైనా ఇన్ కేస్ HTML ప్రిపేర్ అవ్వకపోతే జస్ట్ నేను 1 hour అండ్ అట్ ద సేమ్ టైం 8 hours 9 hours కంటెంట్ అయితే చేసేసాను. సో అదైతే చెక్ చేసేసుకోండి. ఇంకా CSS అంటారా, CSS కోసం ఇది యూజ్ చేశాను కాబట్టి మీకు జస్ట్ అవేర్నెస్ ఉంటే చాలు CSS గురించి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనం బూట్ స్ట్రాప్ యూటిలిటీస్ గురించి చూసాం. యూటిలిటీస్ అంటే మన వెబ్సైట్ క్విక్కీ, స్టైలింగ్, ఎవ్రీథింగ్ కూడా ప్యాడింగ్, మార్జిన్, షాడోస్, ఇంతకుముందు చెప్పిన లైక్ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసాం కదా. సో వీటన్నిటి పైన అయితే మీరైతే ప్రాజెక్ట్స్ అయితే చేసేయండి ఫైనల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.